మన ముకుందా జ్యువెలర్స్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు. అన్ని జ్యువెలరీ VA పై ఫ్లాట్ 10% డిస్కౌంట్ తో పాటు నో మేకింగ్ చార్జెస్. ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ సరికొత్త బ్రాంచ్ మన జూబ్లీ హిల్స్ లో. ఆకాశమే తాకెనులే అలలా దూకేలే నీ వల్లే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, ఆయన పని చేస్తే హిట్, అదే స్కిట్ చేస్తే సూపర్ హిట్. ఆయన ఎవరు కాదు, మనందరి ఫేవరెట్ హైపర్ ఆది గారు. వర్ష హాయ్ బంగారం. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఆది గారు, అసలు ఈ రోజు ఆ చీరకు ఒక అందం వచ్చింది. మాకు టిక్ టాక్స్ ఒక గ్రాండియర్ లుక్ వచ్చింది. అసలు మీరు రాగా ఏంటో ఒక పులి వచ్చి కూర్చున్నట్టు ఫీల్ అనిపిస్తుంది నాకు. ఏంటి న్యూ ఇయర్ కి వరుసగా ఇన్ని జోకులా? కానీ నేను బేసిక్గా ఈరోజు ఈ షోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నువ్వే. ఇంకా అసలు వన్ ఆఫ్ ద రీజన్ కాదు, వన్ అండ్ ఓన్లీ రీజన్ నువ్వే. బేసిక్గా ఈ షోలో నవ్వుకునేలా ఉంటాయా, లేకపోతే నవ్వులు పాలు చేసేలా ఉంటాయా, ఇవి కాదు. ఈ షోలో నలుగురికి ఉపయోగపడేలా చాలా ఉన్నాయి, నేను చూశాను. ఈవెన్ నువ్వు చేసిన ఇంద్రజ గారితో కానీ, కస్తూరి గారితో, జ్యోతి గారితో, మహేష్ విట్ట, వీళ్ళందరితో చేసినప్పుడు నేను చాలా విషయాలు, చాలా మందిని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి షో అందుకే ఇంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. ఫస్ట్ మిమ్మల్ని ఆది గారు అని పిలవాలా, లేకపోతే కోట ఆది అని పిలవాలా? కోట అది అనేది నా ఒరిజినల్ నేము, మా తాతయ్య నేము. అలా నన్ను పిలిచేది ఓన్లీ నా బీటెక్ కాలేజీలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అందరి ముందు ఆదయ్యా ఆదయ్యా అని పిలిచే. ఒక్కసారిగా మొత్తం గర్ల్స్ అందరు ఉండేవాళ్ళు, అందరు నా వైపు తిరిగేవాళ్ళు, గట్టిగా నవ్వేవాళ్ళు. ఆయన ఒక్కడే అలా పిలిచేవాళ్ళు. మీకు అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? అమ్మాయిలందరూ అబ్బా ఆదయ్యా అని పిలవాలి. కొంతమంది వాళ్ళు కూడా అలా పిలిచి ఎగతాలు చేసేవాళ్ళు. ఉంటది కదా, అది అమ్మాయిల ముందు చూపించుకోవాలి. కొంచెం అమ్మాయిలకి అప్పుడప్పుడు సైడ్ కొడుతూ ఉంటారు మీరు ఆ టైంలో. కంపల్సరీ లాస్ట్ బెంచ్ లో కూర్చొని మేము చేసేది అది వెనక నుంచి కూర్చొని ఏదో కౌంటర్లు వేస్తూ ఉండడం, వాళ్ళని నవ్వించడం, అవి చాలా ఉండేవిలే. ఎప్పుడైనా అమ్మాయిలకి ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ, మీకు ఎవరైనా ప్రపోజల్ చేయడం కానీ స్కూల్ టైంలో జరిగిందా? ఈ జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం ఓన్లీ ఆ దూరం నుంచి ఆ అమ్మాయిని అలా చూడడం, ఆ అమ్మాయి ఎప్పుడైనా మనం చూస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం. ఇప్పుడు పొరపాటున మనం ఒక ప్లేస్ లో కూర్చొని మనం చూస్తుంది అని అనుకుంటే నన్ను చూస్తుందా, పక్కన ఉన్న చూస్తుందా అనే డౌట్ కూడా ఉంటది. అందుకని మళ్ళీ ఒక రోజు వెనక్కి వెళ్ళి కూర్చొని ఇక్కడ కూడా చూస్తుందా లేదా అని ఇలా చెక్ చేసుకోవడం, చూడడం ఉండేవి, కానీ ఏ రోజు మాట్లాడడం అలాంటివి అసలు జరిగేవే కాదు. బేసిక్ గా ఇంట్లో ఒక్క అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు ఉంటేనే అల్లరి తట్టుకోలేమంటాం. కానీ ఆది గారి ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు అంట. మేము ముగ్గురం మామూలుగా కొట్టుకోం. అసలు ఒక్కొక్కరం కూర్చొని ఒక బెడ్ మీద ముగ్గురం పడుకొని వాడిని నేను తంతే, వాడిని నన్ను తంతే, ఎవడ కింద పడతాడనే ఇలాంటి గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఆ ఎనర్జీ వేరు, ఆ ఇంటికి ఉండే బలం కూడా వేరు. కాకపోతే ఇప్పటికీ ఒక ఆడపిల్ల లేదని మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది, వీళ్ళ ముగ్గురికి చెల్లెలుగానో అక్కగానో ఒకరు ఉంటే బాగుండేదని మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి ఉంది, ఇంకా ఆవిడే మాకు అక్క. ఇంకా ముగ్గురు అయితే మగవాళ్ళు, ఆడపిల్ల లేదని ఫీల్ అవుతున్నారు. మరి ఇంటికి ఆడపిల్ల ఎప్పుడు వస్తుంది ఆది గారి ఇంటికి? ఆ పెళ్లి గురించేరా కొంచెం ఈ రోజుల్లో విషయాలు చూస్తుంటే కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు. కానీ నేనేమంటానంటే, పెళ్ళి అనేది చాలా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటోడు పెళ్లి చేసుకోవాలని నేను అంటానంటే, ఇప్పుడు వాడు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓపికగా ఉండగలిగిన వాడు, బయట టెన్షన్లన్నీ తీసుకొచ్చి భార్య మీద రుద్దకుండా వాడే క్లియర్ చేసుకోగలిగిన వాడు, ఎవరైతే ఆ డబ్బు అనే విషయం వచ్చినప్పుడల్లా అత్తామామల వైపు, ఎవరైతే చేసుకున్న అమ్మాయి వైపు కోపంగా చూడకుండా ఉంటాడో వాడంతట వాడే సంపాదించుకోగలిగిన వాడు. అలాగే ఎవరైతే అమ్మా నాన్నల ప్రేమ నుంచి దూరంగా వచ్చి నీతో బతుకుతున్న ఒక అమ్మాయికి అలాంటి ప్రేమను నువ్వు మళ్ళీ చూపించగలిగిన వాడు. ఇలా
భార్య ఏం చేసినా భరించగలిగిన వాడు, ఇలాంటి వాడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి, అంతే ఆ తప్ప క్వాలిటీస్ అన్ని మీకున్నాయి కదా. నేను అదే అంటున్నాను, అంత బాధ్యత తీసుకోగలిగినప్పుడే చేసుకోవాలి. అంతకుముందు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండేయంటే చేసుకున్న వాడితోనే ఉండాలి, చేసుకున్న వాడితోనే జీవితాంతం గడపాలి. ఏదైతే ఆ మంత్రాలు చదువుతారో, ఏదో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని 7 అడుగులు లేకపోతే వీటన్నిటికీ ఆ రోజుల్లో అంత వాల్యూ ఉంది, కానీ ఈ రోజుల్లో లేదు. అసలు జనరేషనే మారిపోయింది. ఈ జనరేషన్ మగాళ్ళేమో మనం తాళి కడితే అది పడి ఉండాలి అనే ఒక రాంగ్ ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళేమో నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే వాడు మగాడైనా మగుడైనా ఎవడైనా సరే నేను ఊరుకోను అనే రాంగ్ ఫీలింగ్తో అమ్మాయిలు ఉన్నారు. అందువల్లే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. ఖచ్చితంగా వెంటనే. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ ఉందంటారు ఆది గారు? అప్పటికి ఇప్పటికి చేంజ్కి జస్ట్ డిఫరెన్స్ చెప్పనా, నువ్వు ఆరెంజ్ సినిమా ఆ రోజుల్లో నీకు నచ్చలా, కానీ ఈ జనరేషన్లో సూపర్ హిట్ చేశారు రీ రిలీజ్ చేస్తే. ఎందుకు? ఈ జనరేషన్ మొత్తం అలాగే ఉన్నారు. ప్రేమ అనేది కొంతకాలమే ఉంటుంది అనేదాన్ని ఈ జనరేషన్ నమ్ముతున్నారు. ఆ జనరేషన్లో అలా కాదు, ప్రేమ ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం అలాగే ప్రేమించాలి అనేదాన్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కొంతకాలమే ఉంటుంది అనేది, అది రియాలిటీలో అలా జరుగుతుంది అనేది నమ్ముతున్నారు. కాబట్టి ఆరెంజ్ సినిమా అప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఒకప్పుడు మా మదర్ ఆ టైంలో ఒకవేళ హస్బెండ్ కొట్టినా తిట్టినా ఈవినింగ్ కలిసిపోతారులే, లేకపోతే మన పిల్లల కోసం ఉందాంలే, ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు తిడతారు, అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక టైంలో అనుకునేవారు. కానీ ఈ టైంలో నువ్వేంటి నేనేంటి, నువ్వు వదిలేస్తే ఏంటి నేను బతకలేనా అనే ఒక చేంజ్. అప్పుడు ఎవరో పెద్దలు చెప్పినట్టు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, కానీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వినకూడదు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వింటున్నారు. అందుకే ఈరోజు అంత డిఫరెన్సెస్ రావడం కానీ, వెంటనే డివర్స్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అదిగాక బయట కొన్ని ఇన్సిడెంట్లు చూసాక భయపడిపోతున్నారు పెళ్ళంటేనే. డ్రమ్ము కుక్కర్ ఇవన్నీ చూసి ఇలాంటివన్నీ చూస్తే నిజంగానే భయం వేస్తుంది. అలాగే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళు చేసేవి జరుగుతున్నాయి. మరి ఇంకా ఎలాంటి రూల్స్ పెట్టాలో పోలీస్ తరపు నుంచి ఇంకా ఎలాంటి రూల్స్ పెడితే, ఇప్పటికీ కూడా అలా ఎవరైనా అమ్మాయిల విషయంలో తప్పు చేసిన వాళ్ళని డైరెక్ట్గా కొట్టేసి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. జనరల్గా ఇంకా గట్టి రూల్స్ పెట్టినా పర్లేదు అలాంటి విషయాల్లో. బేసిక్ గా మనం ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాం, మన ఫ్యామిలీ ఎక్కడో విలేజ్ లో ఉంటుంది. మనకి బేసిక్ గా వాళ్ళు ఉన్నా కూడా ఏమో చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మన ఫ్యామిలీ సేఫ్ గా ఉన్నారో లేదా అని ఒక టెన్షన్ కూడా ఉంటుంది కంపల్సరీ. సో మీరు అవన్నీ ఇంటికి కాల్ చేయడం కానీ, అడగడం కానీ, జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. నేను మా ఇంట్లో వాళ్ళతో డైలీ వీడియో కాల్ మాట్లాడడం ఇవి కంపల్సరీ చేయాలమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే, ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నేను అది గమనించాను. నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ మానేస్తే, ఇదేంటి ఎంత చదువుకుని జాబ్ మానేసి ఇండస్ట్రీ అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది. అంటే నా గురించి ఆలోచించి ఎప్పుడైతే నేను ఇక్కడ సక్సెస్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అంటే చిన్న తలనొప్పి రావడం కానీ ఇలాంటివి కూడా ఉండేవి కావు. అంత హెల్దీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎవరో పక్కూరోళ్ళో లేకపోతే ఇంకొకరో ఇంటికి వచ్చి మీ వాడు భలే చేస్తున్నాడమ్మా మేము చూసాం టీవీలో, ఈ మాటలు వాళ్ళకి చాలా ఎనర్జీని ఇస్తాయి, చాలా హెల్దీని ఇస్తాయి ఇలాంటి మాటలు. కాబట్టి ఏ ఇంట్లో అయినా వాళ్ళ కొడుకైనా కూతురైనా వాళ్ళ సక్సెస్సే వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యం. ఇది గమనించిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఏదో మనం ఇంట్లో వాళ్ళు 10,000 పంపిస్తారులే 5,000 పంపిస్తారులే అని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే మనం వాళ్ళకి ఏం చేయకుండానే వాళ్ళని మిస్ అవుతాం. అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. మనం బ్రతికుండగా వాళ్ళు మనల్ని 25 సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు ఇంత ఎదిగినా కూడా మీ పేరెంట్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. కానీ చాలామంది డబ్బు కోసం వాళ్ళ ఇంట్లోంచి బయటకు గెంటేయడం, వాళ్ళని చంపేయడం, అనాథాశ్రమంలో వేయడం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా దారుణం. అలాంటివి మనం మాట్లాడుకున్నా కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మోటివేట్ చేయాలంటే అయ్యే పని కాదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఏది భార్య మాట విని సొంత తల్లిదండ్రులను బయటకు నెట్టేయడం,
లేకపోతే ఏదో ఒక ఇష్యూ, ఇంకా ఆ వయసులో ఇంకా వాళ్ళని మేము చూసుకోవాలా అని ముగ్గురు ఉంటే నువ్వే చూసుకోరా అని వీళ్ళు నెట్టడం, లేదు నువ్వే చూసుకోరా అని వాళ్ళు నెట్టేయడం. ఇది వాళ్ళు ఎవరైతే అది భరిస్తున్నారో వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నమాట. ఇంక మనం మాటల్లో చెప్పలేం. ఈ రోజుల్లో ఒక మంచి విషయం ఎవడైనా ఫీల్ అయ్యేలా చేయాలన్నా డైరెక్ట్గా ఇలా మాట్లాడితే ఎవడో ఫీల్ అవ్వడు. మళ్ళీ నేను మాట్లాడిన దానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ మ్యూజిక్ వేయాలి వాడు ఫీల్ అవ్వాలంటే, లేకపోతే ఫీల్ అయ్యే రోజులు కావు అవి. మనకి ఏదో క్రియేట్ చేస్తే కానీ రియల్ ఫీలింగ్ రావట్లేదు. మరి అలా తయారైపోయింది. ఇంక వచ్చే కొద్ది ఎంత దారుణం అయిపోద్దో అది. ఇదైతే అందరికీ తెలుసుకొని ఇలాంటి విషయాల్లో కొంచెం పేరెంట్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే చాలు, అంతే. మీ నాన్నగారు నాటకాలు వేసేవారు అని విన్నాను. మీరు ఇండస్ట్రీకి వస్తాను అంటే ఆయన ఎలా ఫీల్ అయ్యారు? బేసిక్గా మా నాన్న ఈ బ్రహ్మంగారి నాటకం అని ఒకటి ఉంటుంది, అందులో సిద్ధయ్య పాత్ర అని ఒకటి ఉంటుంది. అంటే బ్రహ్మంగారికి ఒక భక్తుల్లాగా సిద్ధయ్య క్యారెక్టర్ ఉంటుంది. ఆ సిద్ధయ్య క్యారెక్టర్ ఆయన ప్లే చేసేవాడు అనమాట. ఆయన అది నాటకం నైట్ స్టార్ట్ అవడమే 11కి స్టార్ట్ అవుతుంది ఊర్లలో, మీకు ఐడియా ఉంటుంది. 11కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ వరకు జరుగుతుంది. ఈయన సిద్ధయ్యలో 4 ఉంటారనమాట. ఈయన 4వ సిద్ధయ్య. ఈయన వచ్చేసరికి తెల్లారు ఆల్మోస్ట్ అందరూ పడుకుని పోతారు. వాళ్ళని ఆ పడుకున్న వాళ్ళని కూడా లేపిన అది వినాల్సిందే అని పెద్దగా అరిచేస్తుంటాడు ఆ నాటకంలో. ఆ పాడడం కూడా పెద్దగా పాడేస్తుంటాడు. బయట వాళ్ళని ఈ టైంలో ఎవడరా నిద్రపోయే టైంలో సాగు కొడుతున్నారని ఆయన తిట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు వినేవారా చిన్నప్పుడు? వినేవాళ్ళం. పొద్దున్నే వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ కల్లాపు చల్లే టైంకి మా నాన్న ఈరోజు మనం నాటకం వేసాం, ఎలా ఉంది బయట సిచ్యువేషన్ అని నేను నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ నీళ్ళు ఇలా కొడుతూ పొద్దున్నే మమ్మల్ని నిద్ర లేపి చచ్చావు అంటుంటారు. ఆయన వాయిస్లో కొంచెం ఆ పద్యాలు అవి బాగా పలుకుతాయి. కాబట్టి ఎంత కాదనుకున్నా మనకి ఈ వాయిస్ కానీ డైలాగ్స్ కానీ ఆ చిన్న ఎటకారం కానీ ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవే. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆయనకి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు? అసలు ఊర్లో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? ఆయన మామూలుగా కాదు కదా, ఆయన ఒక స్కూటీ తీసుకుంటాడు, 10,000కి 10 ఉంగరాలు పెడతాడు, రెడీ అయిపోయి ఇంకా మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడతాడు. ఎరా సుబ్బారావు ఎలా ఉన్నావు, ఏంటంటే విశేషాలు, ఆ ఉంగరాలు పెట్టేసుకొని ఈ మధ్య వెళ్ళాడు మా వాడు ఆ చైన్ ఒకటి ఇలా అంటూ. ఇంకా ఆ ఊరంతా అలా చూసుకుంటూ వెళ్తాడు. ఎరా చూసారా అన్నట్టు వెళ్తుంటాడు. ఆయన ఒక హ్యాపీనెస్. వైన్ షాప్ కూడా ఆయన వెళ్ళి వైన్ షాప్ కూడా చాలా పొద్దున్నే నీట్గా రెడీ అవుతాడు, బొట్టు పెట్టుకుంటాడు. మనం అందరం ఏమనుకుంటాం, ఇంత బొట్టు పెట్టుకొని రెడీ అవుతున్నాడు అంటే ఏ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టొస్తాడేమో అని అనుకుంటాం. అలా వెళ్తాడు వైన్ షాప్కి. అలా వెళ్ళి అక్కడికి ఎందుకు నాన్న, అన్నయ్య గడికి చెప్తే వాడే తీసుకొచ్చేస్తాడు కదా అని నేనంటే, లేదురా నేను అక్కడికి వెళ్తే 100 మంది లైన్లో ఉంటారు, కానీ వాళ్ళందరూ హైపరాది వాళ్ళ నాన్న వచ్చాడని గౌరవం ఇచ్చి నన్ను ముందు నుంచి వైన్ షాప్ దగ్గర. అమ్మకి ఎలా ఉంటుంది అది గారు? అమ్మ ఆమె ఎప్పుడు పాపం ఆమె ఇంట్లో హ్యాపీగా అందరికి వంట చేసి పెడుతూ, ఆవిడకి అదే ఆనందం. ఎవరింటికి వచ్చినా వాళ్ళకి మంచి భోజనం పెట్టడంలోనే ఆవిడ ఎక్కువ ఆనందం వెతుక్కుంటది. ఆ విధంగా మమ్మల్ని అందరినీ ఈరోజు నేను కానీ మా 2 అన్నయ్యలు కానీ లేకపోతే మా నాన్న కానీ మేమంతా ఇంత ఆరోగ్యంగా ఇంత ఎనర్జీగా తిరగలుగుతున్నామంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా అమ్మ. మీ అమ్మగారు. మీ అమ్మగారికి రీసెంట్గా హెల్త్ బాగాలేదని కూడా విన్నాను. అది అమ్మగారికి కాదు, మా నాన్నగారికి. నాన్నకే కొంచెం ఆయనకి ఏంటంటే ఎంత కాదనుకున్నా తాగడం అనేది తప్పు విషయమే, కానీ ఆయనకి అది మానుకోలేని అలవాటుగా మారడం వల్ల ఆయన రోజు ఎంతో కొంత తాగటం, ఇది దానివల్ల కొంచెం కిడ్నీ దగ్గర కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు. అంత ఓకే. నాన్నగారు అంటే వేస్తారు, మరి ఆదిగారు ఏం వేస్తారు? నాకు అస్సలు నాకెందుకు అది మరి నాన్నని అదే చూడడం వల్ల ఇంట్లో దాని వల్ల కానీ నాకు అది అసలు దాని మీదకి ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకు ఆదిగారు మీకు ఎప్పుడు ట్రై చేయాలి అట్లా అనిపించలేదు? నాకేమనిపించదు. నాకు ఇప్పుడు మనం ఏదైనా ఒక వాటర్ తాగితే దాహం తీరిన ఫీల్ ఉంటుంది, ఏదైనా తింటే ఆకలి తీరిన ఫీల్ ఉంటుంది. దానివల్ల ఏం ఫీల్ ఉంటుంది అనేది నాకు ఇంతవరకు ఎవడో సరైన సమాధానం చెప్పిన వాడు లేడు. దానివల్ల ఏం లేదు. తాగిన తర్వాత ఇంకా వాడు ఏవో లేనిపోని మాట్లాడేసుకుని ఇద్దరు గొడవ పడడమో, తిట్టుకోవడమో, లేకపోతే ఇంకేదైనా చేయడమో ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప తాగడం వల్ల జరిగిన యూజ్ ఏంటనేది నాకు ఇంతవరకు తెలియలేదు. తాగే వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? ఒకళ్ళు తాగి అట్లా పోతారు, ఒకళ్ళు తాగి ఇట్లా పోతారు. నాకు అవన్నీ కంటెంట్ రా, నేను అందుకే కూర్చుంటా సెట్టింగ్లో.
ఎవరైనా తాగిన సిట్టింగ్లో కూర్చుంటే మనకు బోల్డ్ అంత కంటెంట్ వస్తుంది. ఓ మీరు ఎంటర్టైన్ అవుతుంటారు దాన్ని. నేను ఒక జోక్ అప్పుడు వేసినప్పుడు నాగబాబు గారు అంతా ఆల్మోస్ట్ ఒక 5 minutes ఆపకుండా నవ్వాడు. అంటే ఎందుకు నవ్వారు అంటే నేను ఆ సిట్టింగ్లో నేను గమనించాను, ప్రతి ఓడు తాగేటప్పుడు ఇలా 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 అంటుంటాడు. అందుకని అన్నాను, ప్రతి ఓడు తాగేటప్పుడు పెద్ద సైంటిస్ట్లో ఫీల్ అవుతుంటాడు అని ఇలా ఇలా అని. ఇది నాగబాబు గారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ జోక్. 2-3 times నాగబాబు గారు ఆగయ్యా కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అని అనడం కానీ, అది ఈరోజు నరుకుతున్నాడు అని అనడం కానీ, ఇలా ఇవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే జనరల్గా ఆ స్థాయి వ్యక్తి ఒక జోకుకి నవ్వడమే ఎక్కువ, అలాంటిది ఆయన కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అని అనటం అనేది చాలా పెద్ద మాట. ఇంకంతకు మించిన అంటే కామెడీలో ఇంకంతకు మించిన నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి లేదని నేను ఫీల్ అవుతాను. అసలు మన రోజా గారు కూడా అది ఎక్కడి నుంచి వస్తాయ్యా నీకు ఇవన్నీ పంచులు అనడం కానీ, నా 4వ స్కిట్ అప్పుడే రోజా గారు జస్ట్ నేను టీమ్ లీడర్ అయిన 4వ స్కిట్టే ఈ రైల్వే ట్రైన్ రిలేటెడ్ ఒక స్కిట్ ఉంటుంది. ఆవిడైతే లేచి ఆ కలర్ పేపర్స్ కొన్ని తెప్పించుకొని ఆవిడ లేచి ఇలా ఇసిరేసి. మీరు హైదరాబాద్ రావడానికి మీ నాన్నగారు అప్పు చేసి ఎవరికో నోట్ రాసి పంపించారంట, అది నిజమేనా? అది అంటే యాక్చువల్గా నేను 3 అన్నదమ్ములం, ముగ్గురం చదువుకున్న వాళ్ళమే. కాబట్టి మేము చదువుకోవాలన్నా, బయట హాస్టల్లో ఉండాలన్నా, లేకపోతే ఇంటికి సంబంధించిన ఖర్చులు కానీ, ఆ టైంకి ఏదన్నా ఒక చిన్న ఏదన్నా వ్యాపారం చేసి మనం పైకి వద్దామా అనుకొని ఏదన్నా పెట్టినవి అవి ఫెయిల్ అవ్వటం కానీ, వీటన్నిటి రూపంలో ఆ వ్యవసాయంలో ఒకటేదో పంటేసి అది కూడా ఫెయిల్ అవ్వడం, వీటన్నిటి రూపంలో మాకు ఆ టైంలో ఒక 20 లక్షల రూపాయల దాకా అప్పు అయింది. 20 లక్షలు అంటే ఆ టైంలో చాలా పెద్ద విషయం, చాలా అసలు అది సాధ్యం కాని విషయం మళ్ళీ దాన్ని మనం రికవర్ అవ్వాలంటే. అప్పుడు ఆ టైంకి నా మీదే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశలు, ఎందుకంటే మా వాడు డిగ్రీ కంప్లీట్ అయింది కానీ అన్నయ్యది వాడికి ఇంకా జాబ్ రాలేదు. మా పెద్దోడు కూడా వాడు చదువుకున్నాడు కానీ వాడికి జాబ్ మీదకి ఇంట్రెస్ట్ పోవట్లేదు. కాబట్టి కరెక్ట్ టైంకి నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది. వాళ్ళందరూ ఆశలు నా మీదే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు ఆ టైంకి వచ్చేది 15,000. ఇది ఆ జాబ్ చేస్తే నాకు వచ్చేది 15,000. కానీ మేము కట్టాల్సిన ఇంట్రెస్టే 40,000 ఉంది. 40,000 ఇంట్రెస్ట్లో నేను వచ్చిన 15,000 మనం ఏమీ చేయకుండా ఆ 15,000 వాళ్ళకి కట్టేస్తే నాకు ఎక్కడో అసలు సాటిస్ఫాక్షన్ కాదు. నా ఎనర్జీ అంతా జాబ్ మీద పెట్టినా కూడా ఆ అప్పు కనీసం ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి కూడా లేనప్పుడు ఇక ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మనం ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కదా. ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండాలంటే మంత్లీ వాడికి ఒక 3,500 కట్టాలి. హాస్టల్లో ఉండి ఫుడ్ తినాలంటే 3,500 కట్టాలి. 3,500 అంటే ఆ టైంకి మనకు వచ్చే 15,000 ఇంట్రెస్ట్కే పోతుంటే నేను ఉండడానికి 3,000 కట్టాలన్నా మళ్ళీ ఇంకొక నప్పు అడగాలి. ఇలాంటిది అయ్యే పని కాదు. అప్పుడు నేను చుట్టాల వాళ్ళ హాస్టల్ ఒకటి ఉంది, అది లేడీస్ హాస్టల్. బేసిక్గా లేడీస్ హాస్టల్లో మనం ఎలా ఉండలేం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ లేడీస్ హాస్టల్ వాళ్ళు ఉండే ఇల్లు ఒకటి ఉంటుంది, దానిపైన మిగతాదంతా హాస్టల్. వాళ్ళ ఇంటికి ఆనుకొని ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్ ఒకటి ఖాళీ చేయించి ఆ రూమ్ నాకు ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఆ రూమ్లో ఉంటూ కొన్ని రోజులు జాబ్ చేశాను. నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. అది కాక నేను కాలేజీ స్కూల్ నుంచి పెరిగిన విధానం అది కాదు. ఒక చోటే కూర్చొని అలాగే సైలెంట్గా కూర్చొని అది కాదు మంది. కాబట్టి నాకు అప్పుడు ఏమర్థమైందంటే ఇది మనకు సెట్ అవ్వదు అని అర్థమైపోయింది. అప్పటికే అది చేస్తూ కూడా సాటర్డే సండే ఏదో సరదాగా ఇంకా ఆ బాధలు మర్చిపోవడానికి చేసే కామెడీ పరంగా ఇలా ఏదో కృష్ణకాంత్ పార్క్లో 2 వీడియోలు చేస్తే ఒక వీడియో కింద అభి అన్న కామెంట్ చేశాడు. ఆ విధంగా అభి అన్న పరిచయం అనేది నా టోటల్ లైఫ్నే టర్న్ చేసింది సీరియస్గా. ఎంత కాదనుకున్నా అప్పటికప్పుడు నేను జాబ్ మానే కానీ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా డేలా పడిపోయారు. ఏంట్రా నువ్వు ఇంత చదువుకొని అటు వెళ్తానంటావు, ఆడికి వెళ్ళేదో స్టేజ్ మీద రిక్షా లాగుతున్నావు, నువ్వు కనపడిన కూడా కనపడలేదు, ఊర్లో వాళ్ళంతా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ ఉండేది. నాకేమో ఈ అప్పు ఎలా తీరుద్ది, మనము ఏమీ చేయట్లేదు అన్నప్పుడు ఇంక నేను ఒక ఆలోచన చేశాను. ఒకరోజు మాకు ఉన్న 3 ఎకరాలు, ఆ 3 ఎకరాలు అమ్మితే ఫస్ట్ మాకున్న అప్పంతా క్లియర్ అయింది. ఫస్ట్ మైండ్ ఫ్రీ అయిపోవాలి. ఇప్పుడు నేను ఉన్న భూమి అమ్మకూడదు, మనం అమ్ముకోకూడదురా, మనం మళ్ళీ ఇది పడతాం, ఈ మాటలు ఏమీ వినలేదు. నేను దగ్గరుండి వెళ్ళి ఆ 3 ఎకరాలు అమ్మించి ముందు అప్పులు మొత్తం క్లియర్ చేసి నా మైండ్ ఫ్రీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఈ జబర్దస్త్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 12 స్కిట్లు నేను చేసింది. ఆ తర్వాత నేను నా టీమ్ లీడర్ అయ్యాను. నేను కూడా బాగా పేరు తెచ్చుకున్నాను, సంపాదించుకున్నాను. నేను పోగొట్టుకున్న 3 ఎకరాలు మళ్ళీ కొనుక్కున్నాను. ఇంకా కొంచెం మా వాళ్ళకి సరిపడంత పొలం నేను కొనుక్కోగలిగాను. బికాజ్ ఆఫ్ ఎంత వెనక్కి తిరిగి చూసుకున్నా అందులో ప్రధాన పాత్ర పోషించింది అభి అన్న.
కాబట్టి అభి అన్నకి ఎప్పుడూ నేను ఆ విధంగా రుణపడి ఉంటాను. అది గారు అసలు ఎంత వస్తుంది మీకు ఇప్పుడు? ఆస్తి అవన్నీ ఏముండరు. నేను ఎప్పుడు దాని గురించి ఏం ఆలోచించను. నేను లగ్జరీగా బతకాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకు ఎప్పుడు రాలేదు. నాకేంటంటే నేను ఒకరికి పుట్టాను కాబట్టి వాళ్ళు, నాతో ఒకరు పుట్టారు కాబట్టి వాళ్ళు, వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఏం సంపాదించినా వాళ్ళ కోసమే, ఏం చేసినా వాళ్ళ కోసమే. అంటే ఎప్పుడు మీకు అనిపించలేదా నాకంటూ ఇది కావాలి అది కావాలి? నాకు అస్సలు ఆ ఫీలింగ్ లేదు. మనకి రోజు ఉండడానికి ఒక రూము, చూడడానికి ఒక టీవీ. మీరు ఉండే రూమ్ కూడా చాలా నార్మల్ రూమ్, చాలా నార్మల్ రూమ్. నేను ఒక 3 విషయాల కోసం మనం ఎంత నువ్వు 100 బిల్డింగ్లు కట్టినా నువ్వు చివరికి పడుకోవాల్సింది ఒక రూమ్లోనే. అలాగే నీకు ఎక్కడ నువ్వు ఒక 100 ఎకరాలు కొనుక్కున్నావురా, అక్కడ ఉంది అది. ఆ 100 ఎకరాలు నాకు ఉంది అనే సాటిస్ఫాక్షన్తో నువ్వు ముందుకెళ్తావేమో కానీ రేపొద్దున అది అక్కడే ఉంటుంది. మనం ఉండం, పోతాం. అది మళ్ళీ చేతులు మారుతూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు సంపాదించింది మొత్తం నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నువ్వు అనుభవించగలిగేంత సంపాదించుకుంటే చాలన్నది నా ఫీలింగ్. అది గారు మీరు డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనిషికి వాల్యూ ఇస్తారా? ఖచ్చితంగా మనుషులకే వాల్యూ ఇస్తా. కానీ ఇప్పుడున్న వాళ్ళు డబ్బే మెయిన్, మనుషులు మెయిన్ కాదు అంటున్నారు. నువ్వు డబ్బే మెయిన్ అని ఫీల్ అయ్యి అవసరం లేని చోట కూడా డబ్బు కోసం ఆశపడితే ఆ రోజు నీ లైఫ్ అనవసరంగా పాడైపోద్ది. నీకు ఎంత అవసరమో అంతే కావాలి అని ఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. నేను అనేది అది. నీ ఒక్కడ లైఫ్కి ఎంత డబ్బు కావాలి, లేకపోతే నీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలి, అంతే. నీ ఫ్యామిలీని మించి పక్కోడి ఫ్యామిలీని కూడా నాశనం చేసి ఆ డబ్బు కూడా మనకే కావాలనుకుంటే ఆ రోజు నువ్వు ఎప్పటికీ నీ లైఫ్ బాగోదు, నీ హెల్త్ బాగోదు, నువ్వు సంపాదించింది ఏదో ఒక రూపంలో వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది నీ ఫ్యామిలీ మంచిగా నడుస్తుందా, నీ లైఫ్ ఓకే నువ్వు అనుకున్నట్టు నడుస్తుందా, అంతే. దానికి మించి ఎక్కువ కావాలని కోరుకోకనేది నా ఫీలింగ్. అలానే అది గారు మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద పంచులేస్తారు, లేడీస్ మీద పంచులేసి నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు నేను గనక ఇలా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక పార్టీకి కానీ సపోర్ట్ చేయకపోతే నా గురించి ఇలా ఎవరో ఏమీ మాట్లాడరు. వాంటెడ్గానే జరుగుద్ది. ఎందుకంటే నాకు ఓన్లీ సామాన్య ప్రేక్షకుల నుంచి ఎప్పుడు ఏ విధమైన వ్యతిరేకత ఉండదు. ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఆ 10% ఉంటారో ఆ 10% ఆటోమేటిక్గా నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నా గురించి కూడా తప్పుగా మాట్లాడాలనే చూస్తుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఇలాంటి నెగిటివిటీని ఎంతైనా భరిస్తాను. కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాను. పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ నేను కాలేజీ చదువుకునే రోజుల్లో యువతల పక్క నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడానని ఒక 10 మంది సీనియర్లు నన్ను పైకి పిలిచి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను బిల్డింగ్ మీద నుంచి తోసేస్తామన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు సప్లీలు రాసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూరే తిరుగుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసా. ఇలాంటి బెదిరింపులు ఇలాంటి కూడా వస్తాయి. ఆ రోజుల్లోనే ఉండేవి. ఆ తర్వాత ఏదో నా మీద ఫేక్ పోస్టులు పెట్టడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇలాంటివి అప్పట్లోనే స్టార్ట్ చేశారు. కానీ ఏ రోజు కూడా నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు. అయితే మొత్తం ఇవన్నీ వాంటెడ్గానే జరిగాయి. కానీ కంపల్సరీ జరుగుతుంటాం. ఎందుకంటే నేను మిగతా వాళ్ళలాగా ఓన్లీ ఇది ఒక్కటే చేయట్లేదు. నేను ప్యారలల్గా పాలిటిక్స్ కూడా పాలిటిక్స్ సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీగా నా మీద కొంతమంది ఆ నెగిటివ్ క్రియేట్ చేయడానికే ట్రై చేస్తుంటారు. ఇప్పుడు డబుల్ మీనింగ్ అనే మాట వచ్చింది అనుకో, డబుల్ మీనింగ్ జోక్ అయిన టీమ్ లీడర్ మన దాంట్లో ఉన్నారు ఎవరైనా? అది చాలా మంది డబుల్ మీనింగ్ క్రియేట్ చేసింది ఆది గారు, దానివల్లే మొత్తం ఇది పడిపోయింది అది పడిపోయింది అంటే. నేను రాకముందు నుంచే ఉంది. నేను వచ్చాక ఎన్ని ఈవెంట్స్, ఎన్ని షోలు, ఎంత మంచి రేటింగ్లు వచ్చాయనేది మళ్ళీ వాళ్ళకి, ఈటీవీ వాళ్ళకి అందరికీ తెలుసు. అందుకే నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. కాబట్టి అది అందరికీ తెలుసు. కాబట్టి నా వ్యూవర్షిప్పే చెప్తుందిరా నేను చేసిన స్కిట్ల గురించి నేనేంటి అనేది. ఇప్పుడు జనాలకి అది గనక అపోజ్ అనుకున్నారనుకో, ఆ రోజు వాళ్ళు చూడరు కదా. ఒక స్కిట్ లో ఒక 2 డబుల్ మీనింగ్ జోకులు ఉండొచ్చు, ఒక 2 దానికి సంబంధించిన. ఇప్పుడు బాడీ షేమింగ్ అని ఒక మాట అంటారు. బాడీ షేమింగ్ అంటే కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారిని కొన్ని సినిమాల్లో వరే ముళ్ళ పంది నల్ల పెంకు అంటాడు. అదేంటంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్. ఆ కామెడీని అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు లెజెండ్స్ గా కూడా అయ్యారు. అలా రాజుగారికి నాకో లేకపోతే శాంతి
శాంతి స్వరూప్కి నాకు మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అవి. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి మీద జోకేసినా ప్రతిదీ ముందే చెప్పి ఇది వాళ్ళందరూ ఓకే అనుకున్నాక స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ ఓకే అనుకున్నాక టెలికాస్ట్ వరకు వస్తుంది. కాబట్టి ఇలా జరుగుతుంటది. కానీ ఒక స్కిట్ లో అన్ని రకాలు ఉంటాయి. డబుల్ మీనింగ్ టైప్ ఉంటాయి. ఇది రామారావు గారి సినిమా నుంచి ఇప్పుడు వచ్చే సినిమాల వరకు అన్ని సినిమాల్లో కూడా ఆ స్టైల్ ఉంటాయిరా. ఏమీ లేకుండానే బేబీ సినిమా ఎందుకు 100 కోట్లు వచ్చింది? ఇంత పత్తిత్తులుగా మాట్లాడే వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది వాళ్ళే. ఇంత పద్ధతిగా మాట్లాడే వాళ్ళు షిరిడి సాయిబాబా సినిమాకు 100 కోట్లు కలెక్షన్ తీసుకురావచ్చు కదా. అలాంటి సినిమాకి ఎవడు వెళ్ళడు. ఒక స్కిట్ అన్నాక అన్ని రకాలు ఉంటాయి. కానీ నువ్వు టార్గెట్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యావు అనుకో, ఈడు పలానా పాలిటిక్స్ లో ఈయనకు సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన్ని మనం ఏదో విధంగా టార్గెట్ చేయాలి. ఇలా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒక అభాండం ఒకటి వేయాలి కాబట్టి వేస్తుంటారు. మీకు తెలుసా అది గారు, అంటే పాలిటిక్స్ లోకి వస్తే నాకు నెగిటివిటీ పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని? పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. మన ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి కింద స్థాయి రాజకీయ నాయకుడు వరకు కూడా పాలిటిక్స్ మీద ప్రతి ఒక్కరూ నెగిటివ్ కామెంట్ చేసేస్తారు. ఎందుకంటే వాడు పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇక పబ్లిక్ వచ్చినట్టే. కాబట్టి అది మనకు తెలుసు. కాబట్టి నేను అందుకే ఈ సోషల్ మీడియా నెగిటివిటీ నేను ఎప్పుడు పడుచుకోను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అవతల ఎవడైతే నన్ను టార్గెట్ చేయాలనుకుంటాడో వాళ్ళు టార్గెట్ చేస్తుంది కూడా వ్యూస్ కోసమేరా. ఇప్పుడు వాళ్ళు ఇంకెవరి గురించి అయినా మాట్లాడితే ఎవడో చూస్తాడు, నా గురించి మాట్లాడితే చూస్తారేమో. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఆ మిలియన్ వ్యూస్ కోసమే చేస్తున్నారేమో, చేసుకునేవ్వండి, హ్యాపీ. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు బాగుపడితే వాళ్ళకి ఏదైనా తిండి దొరికితే హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఇలా అయినా పోలే వాళ్ళకి ఏదైనా ఉంటే అది కూడా మీ మంచితనం చూడండి. అంతే కదా, అంతకుమించి మనం ఏం చేయగలం? అంతే అంతే. అది గారు నా గురించి ఎంత ఎవడు సోషల్ మీడియాలో నెగిటివ్ మాట్లాడినా నాకు నచ్చిన నాయకుడికి నేను నా లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తా. నేను ఇందులో అసలు తగ్గేదే లేదు, అడిగేసే లేదు. నాకు తెలుసు వీడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మానేస్తాడో అప్పుడే మేము వీడికి సపోర్ట్ చేస్తాం అనే బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఒక వర్గం, వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా అది జరగదు, కంపల్సరీగా జరగదు. ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గుణవంతుడు. నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతున్నాడు. నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గే టైపే కాదు. నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ కూడా ఆయన దూరం కాడు. అది వైసీపీ కార్యకర్త అయినా జనసేన కార్యకర్త అయినా అందరినీ ఈక్వల్గా చూస్తాడు. ఓన్లీ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయన వ్యతిరేకం. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు, లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు. అలాంటి నాయకుడు కోసం నేను ఏ రోజైనా నిలబడతాను. మీరే చూశారు కదా రే, సీఎం క్యాండిడేట్ గా నిలబడాల్సిన ఒక వ్యక్తి 2 చోట్ల ఓడిపోతే ఎన్ని అవమానాలు పడి ఉంటాడు, ఎంతమంది ఎగతాలు చేశారు. మన వాళ్ళు కూడా ఆయన కూర్చుంటే కోట్లు వస్తాయి, ఇది ఏం అవసరం? ఆయనతో పోలిస్తే మనం ఎంత, మనం ఈ ట్రోల్స్ కి నెగిటివిటీకి మనం బాధపడిపోవడానికి ఆ స్థాయి వ్యక్తినే ఆ విధంగా ట్రోల్ చేసినప్పుడే నిలబడి గెలిచాడు అంటే ఆయనే మనకి ఇన్స్పిరేషన్. ఇంకంత మించి ఏముంటది? నేను ఇందాక చెప్పాను, జడా శ్రవణ్ కుమార్ అని ఒక ఆయన ఎవరో మాజీ న్యాయమూర్తి అంట. అతను కూర్చొని నేను ఎవరో కూడా అతనికి తెలియదు, పరిచయం లేదు, వాడు వీడు హైపరాది గాడు పిఠాపురం వెళ్ళి ప్రచారం చేశాడు, వాడు వీడు అనేస్తున్నాడు. అతను ఆ జడా శ్రవణ్ కుమార్ అనే వాడికి చెప్తున్నా ఇప్పుడు నేను, ఆ పేరులో ఉన్న జడ వాడి నెత్తి మీదకి తీసుకొచ్చి లాగి కట్టి ఈడుస్తాం అని నేను కూడా అనగలను. కానీ నేను అంత సంస్కారహీనుని కాదు. నాకు ఆయన ఎవరో పరిచయం లేనప్పుడు నేను జడా శ్రవణ్ కుమార్ గారు అనే అంటాను. నేను ఎందుకు అంటాను అతనిలాగా? అది మినిమం కామన్ సెన్స్. అది తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురానికి దొరకటం వాళ్ళందరూ చేసుకున్న అదృష్టం. నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను. నేను వెళ్ళి ప్రచారం చేసింది కరెక్టే అని చెప్తాను. సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారిని రప్పించాడు, గెలిపించాడు. ఈ రోజు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి కోసం అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు వేసారట. పిఠాపురంకి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి అక్కడ ఓటు లేకపోయినా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని ప్రచారం చేయడానికి వచ్చిన ఫారెన్ కంట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఆయన మీద ఒక తప్పు అనడానికి కానీ ఎలా నోరు వస్తుందో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మన్యం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు తిరగడానికి ఒక ఫ్యాన్ ఉంటుందని, వెలగడానికి ఒక బల్బ్ ఉంటుందని కూడా తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళ కరెంట్ అనేది తెలియదు. అలాంటి వాళ్ళ ఇళ్లలో కరెంట్ వచ్చేలా చేసి వాళ్ళ బతుకుల్లో ఒక వెలుగు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన్యం ప్రజల గురించి ఆలోచించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి అల్లూరి సీతారామరాజు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. మొన్న అందుల క్రికెట్ అని ఒకటి జరిగింది, లేడీస్ అందరూ, అందులో ఇండియా గెలిచింది.
వాళ్ళందరినీ సత్కరించారు. ఆయన సొంత డబ్బులు 84 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఆ రోజు అక్కడ ఒక అమ్మాయి లేచి మా ఊరికి రోడ్డు లేచారంటే అప్పటికప్పుడు అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజుల్లో ఓన్లీ గెలిచిన తర్వాత అసెంబ్లీలో చేయించే ప్రమాణ స్వీకారమో లేకపోతే అక్కడ గవర్నర్ చేయించే ప్రమాణ స్వీకారం తప్ప జనరల్గా మధ్యలో ఎప్పుడైనా పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిచి ప్రమాణ స్వీకారం చేయించడం నువ్వు చూసావా? పవన్ కళ్యాణ్ గారు చేశారు. వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి చివరిలో జాతీయ గీతం పాడించి పంపించారు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అలాంటి నాయకుడు గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అవతలోడు ఎంత పెద్దోడైనా నేను కూడా తప్పుగానే మాట్లాడడానికి నేను రెడీ. అంటే మీకు ఏదైనా అవుతుందని కూడా భయం నాకు లేదా? అస్సలు భయం లేదు. మా అమ్మా నాన్న తర్వాత నేను అత్యంత అభిమానించే నాయకుడు నాకు పవన్ కళ్యాణ్ గారు. అది పవన్ కళ్యాణ్ గారిది మీది పర్సనల్గా చాలా సరదాగా జోయల్గా ఉంటారు అని విన్నాను. మీ బాండింగ్ ఎలా ఉంటుంది ఆది గారు? మామూలుగా ఎవరినైనా ఒకసారి కలిస్తే రెండోసారికి ఎగ్జైట్మెంట్ ఉండదు, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఎన్నిసార్లు కలిసినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆయన్ని అలా అలా చూస్తుండిపోతాం. మనం ఇక్కడ అనర్గళంగా మాట్లాడే మనం ఆయన దగ్గర ఆయన మాత్రం అలా చూస్తుండిపోతూ ఆయన చెప్పింది వినడమే కానీ మనం మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది. నేను మాట్లాడకుండా అవతలోళ్ళు చెప్పేది వినాలనిపించేది ఇద్దరే వ్యక్తులు. ఒకటి పవన్ కళ్యాణ్ గారిది ఎక్కువ అలా వింటాను. మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసరికి నాకు త్రివిక్రమ్ గారిది అలాగే. ఆయన దగ్గర కూర్చున్నామంటే ఆయన మాట్లాడేవి ఎక్కువ వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టోటల్ భారత రామాయణాల గురించి వాటి మీద అవగాహన ఉండడం వల్ల వాటిని ఎగ్జాంపుల్స్గా చెప్తూ మనకు అర్థమయ్యేలా చెప్తుంటారు. అవన్నీ చాలా ముచ్చటగా వినాలనిపిస్తాయి. ఆడియన్స్ అందరూ ఆది మాట వింటూ ఉంటారు, ఆది మాత్రం పవన్ కళ్యాణ్ గారి మాట వింటూ ఉంటారు. కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? నిజాయితీపరుడు. ఈ రోజుల్లో అంతకు మించిన నిజాయితీ పరుణ్ణి రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ నువ్వు ఎక్కడ వెతికినా దొరకడు. డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనివాడు. అతని వల్ల అందరూ మారతారు తప్ప అతను ఎవరి ప్రలోభం వల్ల మారే వ్యక్తి కాదు. ఇదైతే షూరు. ప్రెసెంట్ ఉన్న ఈ పొలిటికల్ లో కొన్ని చేంజెస్ జరిగితే బాగుంటుందని చాలా వింటూ ఉంటాం. మీకు ఏది అనిపిస్తుంది ఇది చేంజ్ అయితే బాగుంటుంది అని? ఏ రోజుకైనా పేదవాడికి న్యాయం జరిగేది రెండు విషయాలు రా. ఒకటి ఉచిత విద్య, రెండు ఉచిత వైద్యం. ఈ రెండు ఏదో ఒక రోజుకు చేయగలిగిన సత్తా ఉన్న క్యాండిడేట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. నా గట్టి నమ్మకం ఒక రోజుకి వాటిని కూడా ఆయన చేసి చూపించగలుగుతాడు. అలాగే ప్రజెంట్ బయట గంజాయి అనేది కొన్ని ఏరియాల్లో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారంటే ఈ జరిగే యాక్సిడెంట్లైనా రేపులైనా అమ్మాయిల విషయంలో ఇలా జాగ్రత్త వహించకపోవడమైనా వన్స్ ఆ గంజాయి డ్రగ్స్ కొట్టిన తర్వాత వాడికి తల్లికి పిల్లానికి తేడా తెలియదు. వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు. అలాంటి ఇదికి తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి ఆ గంజాయి ఎక్కడైతే అది జరుగుతుందో అలాంటి వాటన్నిటినీ నిర్మూలించే బాధ్యత ఇది కొంచెం ఎక్కువగా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఇక్కడ ప్రభుత్వం అయినా అక్కడ ప్రభుత్వం అయినా ఇది ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకొని దీనివల్ల చాలా తగ్గుతాయిమా. ఈ సమాజంలో ప్రజెంట్ జరుగుతున్న చాలా మారణకాండ ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉన్నా అది చాలా వరకు తగ్గుద్ది. అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిజికల్ గా ఇలా చేస్తూ ఉంటారు కదా ఆది గారు కొంతమంది. మీకే ఒక పవర్ ఇస్తే అలాంటి వాళ్ళని ఏం చేస్తారు ఆది గారు మీరు? అప్పుడు సజ్జనార్ గారు ఏదైతే చేశారో అలాంటిదే చెయ్యాలి. ఇంక అందులో డౌటే లేదు. మీకు ఏదైనా పాలిటిక్స్ లో ఒక పదవి వస్తే మీరు ఏ పదవి కోరుకుంటారు? నేను ఏ పదవి కోరుకుంటానంటే ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారు అరే భలే చేసేవారు నీకు ఇచ్చిన ఈ చిన్న పదవి అయినా అనేలాగా ఉండాలి అంతే ఏదైనా. కానీ అది ఇప్పుడు కాదులే ఎప్పటికైనా. మీరు ఒక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చారు అంటే మీకు అందులో ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందా? అంతకుముందు మీ జబర్దస్త్ స్కిట్లు చాలా బాగుంటాయండి, మీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా అనేవాళ్ళు. ఈ మధ్య మీది మొన్న ఒక స్పీచ్ చూశానండి, చాలా బాగుందండి. ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు అది మీరు. ఫస్ట్ టైం స్పీచ్లు కూడా ట్రెండింగ్ లో 1లో ఉన్నది. నేను అప్పుడు కళ్యాణ్ గారి ముందు మాట్లాడిన స్పీచ్ కానీ అలాగే చిరంజీవి గారి ముందు మాట్లాడిన స్పీచ్ కూడా చాలా రోజులు ట్రెండింగ్ 1లో ఉన్నాయి అవి. బికాజ్ ఆ క్రెడిట్ నాదని కూడా నేను అన్నాను. నేను పర్టికులర్ ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి క్రెడిట్ అది. నేను ఆ రోజు చిరంజీవి గారి గురించి మాట్లాడడం వల్లే అది ఆ స్థాయిలో చూడగలిగారు. ఎందుకంటే ఆయన గొప్పతనం నేను కరెక్ట్ గా చెప్పానేమో అది అందరికీ అనిపించింది. అనిల్ రావుపూడి గారు కూడా మొన్న ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు అదే అన్నారు. నీకు తెలుసో లేదో అది జనసేన మీద నువ్వు ఆ రోజు రణస్థలంలో మాట్లాడిన స్పీచ్ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది, దాని ఎఫెక్ట్ కూడా ఉంది అని అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది వేసుకునే డ్రెస్సింగ్ మీద మీకు ఎప్పుడైనా ఏమైనా అనిపిస్తూ ఉంటుందా, అబ్బో ఇలా వేసుకుని ఉంటే బాగుండు కదా అని ఎప్పుడైనా? ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాళ్ళు అలా కనపడాలనుకుంటారు. కాబట్టి చూసే దృష్టిని బట్టి కూడా మారుతూ ఉంటది. అదే చూసే దృష్టి. కొంతమంది ఈ అమ్మాయి చాలా బాగుందిరా, అందంగా ఉంది ఈ డ్రెస్సులో అనేవాడు ఉంటాడు. ఈ అమ్మాయి కత్తిలా ఉందిరా అని ఇంకోలా మాట్లాడే ఉంటాడు. అబ్బాయి ఈ అమ్మాయిని కంపల్సరీ ఏదోటి అని ఇంకా
వైల్డ్గా ఆలోచించే బ్యాచ్ ఉంటారు. కాబట్టి చూసే దృష్టిని బట్టి మారుతూ ఉంటది. సో మా ఆది గారు బేసిక్ గా ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటే కామెంట్ చేసే టైప్ కాదు, దాని మీద ఏం కామెడీ చేయాలనే టైప్ అయినా. నేను అందుకే అంటాను, స్టేజ్ మీద మనం కామెడీ కోసం ఎంత తపన పడతామంటే ఒక్కోసారి అవి తప్పులు అవ్వచ్చు, దొరలొచ్చు, ఇంకోటి ఏదైనా జరగచ్చు, కానీ ఫైనల్ గా అది కామెడీ కోసమే. వన్స్ స్టేజ్ దిగాక, ఇప్పుడు నువ్వు నాతో పాటు వర్క్ చేసావు, రీతు వర్క్ చేసింది, ఐశ్వర్య వర్క్ చేసింది, ఇంకా చాలా మంది అమ్మాయిలు వర్క్ చేశారు. ఏ రోజైనా స్టేజ్ దిగిన తర్వాత కనీసం మీకు నేను గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ అయినా పెట్టానా? లేదు. కనీసం మాట్లాడానా? లేదు. ఎప్పుడైనా ఉండదు. ఎందుకంటే వన్స్ బయటకు వచ్చిన తర్వాత మనం ఆడవాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో మాకు తెలుసు, ఎవడో నాకు చెప్పక్కర్లేదు. వన్స్ బయటకు వచ్చాక పెద్దవాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో నాకు తెలుసు, అది నాకు ఎవడో చెప్పక్కర్లేదు, ఎవడో నేర్పించక్కర్లేదు. కామెడీ కోసం పైన మేము ఎంత తపన పడతాం అనేది మీకు తెలియదు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కామెడీ క్రియేట్ చేయడం చాలా 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 కష్టం. ఎవడో ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడు వచ్చి, ఆ మిస్టర్ బీన్ చూసి నేర్చుకోండి. మిస్టర్ బీన్కి మాత్రమే అది సాధ్యమైంది, అతను చేస్తాడు అలా. ఇప్పుడు మిస్టర్ బీన్ చేసినట్టు ఎవడైనా స్టేజ్ మీద చేస్తే నవ్వేవాళ్ళు లేరు ఇక్కడ, లేకపోతే ఇప్పుడు నేను ఏదన్నా హితబోధ చేస్తే వినేవాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి కామెడీ క్రియేట్ చేయడానికి కొన్ని జోకులు క్రియేట్ చేయాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, రామారావు గారి, చిత్తూరు నాగే గారి టైం నుంచి ఉంది ఈ కామెడీ ట్రాక్లు. మీరు అప్పటికి వెళ్ళినా కూడా కొన్ని కామెడీ ట్రాక్లు ఉంటాయి, అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినవే మీరు చూడాలి. అంతేగాని మాట్లాడితే సమాజం అంటే అవ్వదు. అది మేము చాలా కష్టం ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాలంటే. ఒకసారి రండి, ఎవడైతే ఏదో ఒక టార్గెట్ చెయ్యాలో లేకపోతే ఎవడైతే వెంటనే ఏదో ఒకటి అనేద్దాం అని రెడీగా ఉంటారో వాళ్ళందరూ రండి, నేను ఆహ్వానిస్తున్నా. ఎవరైతే నేను వచ్చి నేను చూపిస్తా నీకు కామెడీ అంటే ఏంటని ఎవడైనా అంటే రండమ్మా, నేనే తీసుకుంటాను, నా టీంలోనే పెట్టుకుంటాను, నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను, నువ్వు రాసిందే చేస్తాను, నువ్వు రాసిన దానికి నిజంగా అన్ని వ్యూస్ వస్తే నిన్ను అలాగే కంటిన్యూ చేస్తాను, రా చూస్తా. చిన్నది వేసినా కూడా అది జనాల్ని నవ్వించడానికే తప్ప ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. అంటే మీకు అది వేరేగా వచ్చి ఉండొచ్చు, మీకు అర్థం అవ్వలేదు. అసలు వేరేగా వస్తే ఆడియన్స్ మనల్ని చూడరా. అందుకే నేను అంటాను వ్యూవర్షిప్నే నమ్ముతానని. అవును, అసలు నువ్వు నీ వ్యక్తిత్వం నీది, నీ టాలెంట్ నీది, నువ్వెందుకు ఇంకోటి కోసం తగ్గాలి? నేను ఫైనల్గా నేనేం చెప్తానంటే, సినిమాలు లేవనుకోరా, టీవీ చేసుకుంటా. టీవీ లేదనుకోరా, నేను బీటెక్ వరకు చదివా, వెళ్ళి జాబ్ చేసుకుంటా. అది కూడా లేదనుకో, ఊర్లో కొంత పొలం ఉంది మా అన్నయ్య వాళ్ళదే, వెళ్ళి అందులో వ్యవసాయం చేసుకుంటా. అది లేదనుకోరా, ఒక పెద్ద ఇంట్లో కింద వాచ్మెన్గా ఉండడానికి కూడా నాకు ఏ మొహమాటం లేదు. సీరియస్గా చెప్తున్నా, నేను వాళ్ళ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఏ ఇది లేకుండా. కాబట్టి నేను ఇలాంటి లైఫ్ అయినా బతకడానికి ఇష్టపడే వ్యక్తిని. నా గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడి అంతు చూడడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తా. నేను అలా తగ్గే వ్యక్తిని కాదు. ఇది నా వ్యక్తిత్వం, నేను తెచ్చుకున్న టాలెంట్, నేను సంపాదించుకున్న వ్యూవర్షిప్, లేకపోతే నేను సంపాదించుకున్న ఒక పేరు, దాన్ని డ్యామేజ్ చేయడానికి ఎవడైనా ప్రయత్నిస్తే వాణ్ణి ఎంత కిందకైనా లాగడానికి నేను వెనకాడను. అలాగే నాకు నచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను కూడా అంతే దూరం వెళ్ళడానికి ఆలోచించను. అంతేనా? అంతే. ఆది గారు లక్ ఉంటే చాలు, టాలెంట్ లేకపోయినా దూసుకెళ్ళిపోవచ్చు అంటారు. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ ని నమ్ముతారా? అలా లక్ మీద వచ్చిన వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వచ్చారో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారా. ఓన్లీ లక్ మీద వచ్చిన వాళ్ళు నేను అంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలం ఇన్స్టాగ్రామ్ లో కష్టపడే వాళ్ళేమో వెనకుండిపోతున్నారు, కథలబడే వాళ్ళందరూ ముందు ఉండిపోతున్నారు. నువ్వు గమనిస్తే బాగా కష్టపడి పాపం ఏదో కంటెంట్ క్రియేట్ చేసి రీల్స్ చేసే బ్యాచ్ ఉంటారు, వాళ్ళకేమో వ్యూస్ తక్కువ వస్తుంటాయి. ఏదో ఒకటి ఏదో తెలియదు, అవి ఎందుకు పాపులర్ అవుతాయి కూడా తెలియదు, అలాంటివి పాపులర్ అవుతాయి. అందుకే నేను అంటాను, కష్టపడే వాళ్ళు వెనకుండిపోతున్నారు, కథలు పడే వాళ్ళంతా ముందుకు వచ్చేస్తున్నారు. ఎవరైతే అలా కథలు పడి ముందుకు వస్తారో వాళ్ళు ఆ కథలు ఎక్కువ రోజులు సాగవు. ఒక 10 రోజులకి వాళ్ళ మీద ఏదో మొనాటనీ ఫీలింగ్ రావడమో, లేకపోతే ఇంతేగా ఇంక దీని మీద ఇంతకు మించి ఏం చేస్తామని పంపించేస్తారు. కానీ కష్టపడేవాడికి ఎప్పుడు కూడా, కష్టపడేవాడికి ఒక్కసారి లక్ కనుక టచ్ అయిందంటే వాడు ఇంకా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోతాడు. జీరో నుంచి ఒక కామన్ పీపుల్ హీరో అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? చాలా మంది అంటారు ఇండస్ట్రీకి రావాలంటే చదువుకోని అవసరం లేదు కదండి. చాలా మంది మనతో పాటు అంటారు, మా వాడు గాలికి తిరుగుతున్నాడు, కొంచెం తీసుకెళ్ళవచ్చు సినిమాలోకి. అరే బాబు, గాలికి తిరిగే వాళ్ళు ఉండరు ఇక్కడ ఇండస్ట్రీలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. నీకు చదువు అనేది అన్ని ప్రొఫెషన్స్కి ఉపయోగపడుద్ది. నువ్వు ఆ ప్రొఫెషన్లో ఎవరితో ఎలా మెలగాలి అనేది నేర్పిస్తుంది, వాడిని దాటుకొని నువ్వు ముందుకెళ్ళాలంటే ఎలాంటి ఎత్తులు వెయ్యాలి అనేది నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా చదువుకోవడం వల్లే. చదువు అనేది లేకపోతే ఏ ప్రొఫెషన్లోనూ మనం ముందుకు రాణించలేం. కాబట్టి ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, వాళ్ళ ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలంటే ముందు బాగా చదువుకోండి. ముందు మధ్యలోనే చదువు ఆపేసి, లేదు నేను అది వెంటనే అందేసుకుంటాను, లేకపోతే నేను ఈ వర్క్ చేసి ఇంక చదువుకుంటే ఏమొస్తుంది, నేను ఏదన్నా వర్క్ చేసి ఆ తర్వాత డబ్బులు చిన్న
అనగా ఆ తర్వాత పెద్ద అయ్యవ్వో నీకు బిజినెస్లో తెలివితేటలు కావాలన్నా ఏం కావాలన్నా ఎవరో ఒకరిద్దరికి వర్కౌట్ అయ్యిద్దిరా. వాటిని ఎగ్జాంపుల్స్గా చెప్పకండి. సచిన్ టెండూల్కర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు, అతను సచిన్ టెండూల్కర్ అయ్యాడు కదా అని మీకు అనుకూలంగా ఉండే 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చదువు అనుకూలంగా ఉండే 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని నువ్వు కనుక చదువు ఆపేస్తే అందరూ సచిన్ టెండూల్కర్లు అవ్వరు. అది ఎక్కడో ఒకసారి జరుగుతాయి, కానీ ఇవి ఎక్కువ జరుగుతాయి. 95% బాగా చదువుకుంటే పాపులర్ అయిన వాళ్ళే ఉంటారు తప్ప సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎక్కడో 1% 2% ఉంటారు. నువ్వు తీసుకోవాల్సింది 95% ఎగ్జాంపుల్ కానీ ఆ 2% ఎగ్జాంపుల్ కాదు. కాబట్టి నేను ఎవరికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు బాగా చదువుకొని రండి అనే చెప్తా. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే మా 2 విషయాలు, ఒకటి సూసైడ్ చేసుకోవడము తప్పే, 2 లవ్ చేసి మోసం చేయడము తప్పే. ముందు ఒక అండర్స్టాండింగ్ తో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ముందు మీరు గ్రహించండి. ప్రేమ అనేది అంత లాంగ్ ఉంటుందా? నేనైతే నమ్మను. మా ఫస్ట్ ప్రేమ అనేది ఒక లాంగివిటీ ఉంది ఈ రోజుల్లో అనే విషయాన్ని నేను నమ్మను. ఈ రోజుల్లో ప్రేమకి లాంగివిటీ లేదు. కంపల్సరీగా 1 ఇయర్కో 2 ఇయర్స్కో వాళ్ళిద్దరి మధ్య ఆ అమ్మాయి చేసే పనులు వీడికి నచ్చుకో, వీడి చేసే పనులు ఆ అమ్మాయికి నచ్చుకో, కంపల్సరీగా డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆ అమ్మాయి అనుకున్నట్టు వీడు ఉండలేడు, వీడు అనుకున్నట్టు ఆ అమ్మాయి ఉండలేదు. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, కొన్ని ఏదో మాట్లాడాలని ఉంటుంది, కొన్ని ఏదో ఆ అమ్మాయికి ఇలా సపోజ్ ఒక అమ్మాయి రీల్స్ చేయాలని ఉంటుంది పెళ్లి చేసుకున్నాక. రీల్స్ చేయడం, అలా రీల్స్ చేయడం కూడా తప్పని వీడి ఫీలింగ్. లేదు నేను ఇలా చేస్తే నీకేంటి ప్రాబ్లం అని అలా చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అలా ఆ అమ్మాయి రీల్స్ చేయడానికి అడ్డు వస్తున్నాడని వాడిని చంపేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అలానే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఇంకా లవ్వే నా ప్రాణం అని చెప్పి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే అమ్మాయిని చంపేయడం కానీ, ఈ అబ్బాయి చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ట్రస్ట్ అనేది లేదంటారా? అసలు ఈ జనరేషన్ అలా లేదురా. ఇద్దరు నేను నా ఓన్గా బతకగలను అన్న ఫీలింగ్ తో ఉంటున్నారు. ఇక తప్పక ఏదైతే ప్రతి మగాడికి ఆడదానికి ఒక అవసరం ఉంటుందో ఆ అవసరం కోసం తప్పక ప్రేమ అనే మాట వాడడం జరుగుతుంది. దాని తర్వాత అవసరాలు తీరిన తర్వాత ఆ ప్రేమ ఉండట్లేదు. ఈ రోజుల్లో అలా అయిపోయింది. కానీ లవ్ లో ఫెయిల్యూర్ అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అసలు లవ్ చేయకండి. ఎందుకంటే ఏదో టైంలో నువ్వు డిప్రెషన్కి వెళ్ళడానికి ఒక సందర్భం వస్తుంది. అలాంటి సందర్భాలు వచ్చినా కానీ నేను తట్టుకోగలను అనుకున్నప్పుడే నువ్వు లవ్ చేయి. అంతేగాని ఈ లవ్ చాలా బాగుంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, ఇది జీవితకాలం సాగుద్ది అని నువ్వు దిగేవనుకో మధ్యలో ఒకటి గట్టికి కొడుతుంది. ఆ కొట్టిన రోజు నువ్వు చస్తావు. మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను ఆది గారు. నేను చచ్చానా లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాతే సక్సెస్ అయ్యాను నేను. బ్రేకప్ సక్సెస్ అంటారా? మొత్తానికి ఫెయిల్యూర్ సక్సెస్ గా మార్చుకున్నోడే అసలైన లవర్. అంటే ఏంటి దాన్ని మీరు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను బీటెక్ లో ఉన్నప్పుడు. ఆడపిల్లలకి వెంటనే పెళ్ళిళ్ళు చేస్తారు, వెంటనే పెళ్ళి అన్నారు. నాకేమో జాబ్ లేదు, ఆ అమ్మాయి ఇంట్లో చెప్పలేదు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసేసారు, అయిపోయింది. ఆ తర్వాత నేను కొన్ని రోజులు మీన్స్ బాధపడడం ఒకటి ఉంటది కదా, అలాగే ఒక రూమ్ లో కూర్చోవడం, లేకపోతే ఇలా జరిగింది ఏంటి, అరే మంచి అమ్మాయే మనకు దొరుకుంటే బాగుండేదే అనే ఫీలింగ్ అప్పుడు ఉండేది. ఆ తర్వాత ఇంకా అమ్మాయి నాకు తెలిసి ఇక పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి నుంచి మనకైతే మెసేజ్ రాదు, ఎప్పటికీ రాదు, ఏమీ కాదు, అంతే, మనం ఇదే నమ్ముతాం. కానీ ఆ అమ్మాయికి నేను ఒకడు ఉన్నానని తెలియాలంటే నేను సక్సెస్ అవ్వాలి. ఈడు ఒకడు ఉన్నాడు, ఈడు ఏమి జాబ్ లేదనే కదా ఈ రోజు ఆ అమ్మాయి వేరేమైనా పెళ్లి చేసుకుంది. కానీ నేను సక్సెస్ అయితే అప్పుడు నేనేమనుకున్నాను, నా సక్సెస్ ఓన్లీ నా ఊరోడుకు, నా చుట్టూ ఉన్నోడికే కాదు, అమెరికాలో ఉన్నా నా సక్సెస్ తెలియాలి, ఇంకో చోట ఉన్నా నా సక్సెస్ తెలియాలి అని నేను ఫిక్స్ అయ్యా. నేను సక్సెస్ అయ్యా. ఈ రోజు నేను ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియకపోవచ్చు. అలానే ఆది గారు, మన ఇంద్రజ గారిది మీది ఏంటండి? ఆవిడకి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ ఫైట్ లాగా ఉంటుంది. అది ఆడియన్కి చాలా బాగుంటుంది యాక్చువల్గా. కాబట్టి నేను కూడా దాన్ని ఎంజాయ్ చేస్తాను. కాబట్టి ఆవిడ ఏజ్కి తగ్గట్టు ఆవిడ మంచి శారీలు కట్టుకొని, అబ్బా ఎంత పద్ధతిగా ఉంటుందండి ఇంద్రజ గారు, ఎంత నీట్ గా రెడీ అవుతారు. ఎన్ని సినిమాలు చేసినా సరే ఈ రోజుల్లో ఇంతమంది ఆడియన్స్ కి ఈ రకంగా దగ్గర అవడం అనేది చాలా పెద్ద విషయం. మీరు ఎందుకు మా ఇంద్రజ గారిని ఊరికి ఏడిపిస్తూ ఉంటారు? అది నాకు నా ర్యాపో ఏంటంటే, ఇప్పుడు నేను జబర్దస్త్ లో ఉన్నప్పుడు రోజా గారికి నాకు మధ్య కూడా ఇలాంటి కౌంటర్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ప్రేమని గారికి నాకు, శ్రద్ధా దాస్ గారికి నాకు, పూర్ణ గారికి నాకు, హన్సిక గారికి నాకు, ఇలా జడ్జులకి నాకు మధ్య ఏ షోలో అయినా ఒక ర్యాపో ఉంటుంది. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు ఇంద్రజ గారికి ఇంద్రజ గారు పాట పాడితే మీరు ఏడిపిస్తుంటారు కదా, ఒకసారి ఇంద్రజ గారు పాట ఎలా పాడతారు నా కోసం ఒకసారి పాడండి. అని అది విన్న వెంటనే మా అందరికి ఒకసారి లుక్ ఇచ్చుకుంటాం అందరం.
కాకపోతే ఆవిడ వాయిస్ నిజంగానే సింగింగ్ కి చాలా బాగుంటది. మేమందరం ఏంటంటే ఆ స్పాట్ లో మాకు ఆ రియాక్షన్స్ ఎక్కువ ఫన్ ఇస్తాయి కాబట్టి అందుకని ఇస్తాం అంతే. అలానే ఆది గారు, ఇంద్రజ గారు, మీరు ఇంత టామ్ అండ్ జెర్రీలా కొట్టుకొని మొన్న పాట ఏంటండి అంత బాగా పాడేశారు. ఆ రోజు ఏవో సాంగ్ సెలక్షన్ బాగుంది, ఎక్కడో సెట్ అయింది ఆవిడ వాయిస్, కొంచెం నా వాయిస్ కూడా మ్యాచ్ చేశాను. మా కోసం ఒక చిన్న పాట మళ్ళీ పాడారా? సేమ్ అదే సాంగ్ కావాలి, ఇంద్రజ గారుతో పాడిన సాంగ్. నా ప్రాణమా సుస్వాగతం, నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది, పదే పదే అదని మాటే స్మరిస్తూ ఉంటుంది. ఈ పాట మీరు పాడగానే ఇంద్రజ గారు ఫస్ట్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అసలు ఆ పాట మనకు సెట్ అవ్వదు, బేసిక్గా మనదంతా మాస్. అదేమో చాలా క్లాస్ గా ఉంది, ఏదో అలా పాడేసాం, అలా అయిపోయింది. అలానే ఆది గారు, మన 12 years ఈవెంట్ జరిగింది కదా జబర్దస్త్ లో, అప్పుడు మన నాగబాబు గారు వచ్చారు కానీ రోజా మ్యామ్ రాలేదు. వాళ్ళిద్దరికి కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్న వల్లే రాలేదు అని అంటున్నారు. నాకు తెలిసి డిస్టర్బెన్స్లు ఏం కాదు కానీ ఆవిడ ఆ రోజు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు ఆ రోజు ఆ షెడ్యూల్కి, అందుకే రాలేకపోయారు. జనరల్గా బయట ఎన్ని రాజకీయాలు ఉన్నా సెట్లోకి వచ్చాక వాళ్ళందరూ కూడా ఆ రాజకీయాలను పక్కన పెట్టే వస్తారు. ఇది వేరు అది వేరు మా కంప్లీట్గా. ఏ రోజు కూడా ఈ రెండింటిని కలిపి చూడొద్దని నేను ఆడియన్స్కైనా ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే, ఏ రోజు ఆ రాజకీయాన్ని సినిమాని ఈ రెండింటిని కలపొద్దు అంటాను నేను. ఎందుకంటే అక్కడికి వచ్చాక ఒకలాగా అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఒకటి ఉంటాయి, ఇక్కడికి వచ్చాక కలిసిపోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇది అది ఒకటి కాదు, కానే కాదు. అలానే సుధీర్ కి మీకు బాండింగ్, చాలా మంది కామెంట్స్ లో ఏంటి సుధీర్ని ఇలా అంటున్నావు, నువ్వు అలా అంటున్నావు అని మిమ్మల్ని ఆ విషయంలో కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదేముండదమ్మా, కానీ ఆన్ సెట్ లో మీరు చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్. నా ఆడియన్స్ నాకుంటారు, సుధీర్ ఆడియన్స్ సుధీర్కు ఉంటారు. కాబట్టి అందులో వాళ్ళెవరో నలుగురు ఆ మాట అన్నారని సుధీర్ నాతో మాట్లాడకుండా ఉన్నాడు, లేకపోతే నేను సుధీర్తో మాట్లాడకుండా ఉన్నాను. మా ఇద్దరు కాంబినేషన్ స్కిట్లు ఎన్ని రకాల హిట్లు అయినాయో మా ఇద్దరికే తెలుసు. కాబట్టి మేమిద్దరం కలిసి చేసిన స్కిట్లు చాలా ఉన్నాయి, ఎన్నో స్కిట్లు మిలియన్స్ వ్యూవర్షిప్ ఉన్నాయి. కాబట్టి కామెంట్స్ అనేవి చాలా వరకు కొంతమంది కలిసి కూర్చొని వాంటెడ్ గా చేసే కొన్ని ఉంటాయి, అవి నేను పట్టించుకోను, ఎందుకంటే వీళ్ళు వాంటెడ్ గా చేస్తున్నారని నాకు తెలుసు. అలానే సుధీర్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? హీరోగా చేసి మనోడు సక్సెస్ అయితే ఇంకా అంతకంటే హ్యాపీ ఏముంటుంది. అందరూ మన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు. అయితే అందరూ కలిసి క్లాప్స్ కొడతారు, అదే చూడండి మా వాడు హీరో అయ్యాడని చెప్పుకుంటారు. అదే జరగాలని మేము కోరుకుంటాం అంతే. ఇప్పుడు బలగం వేణు అని ఉన్నాడు, ఒక బలగం సినిమా హిట్ కొడితే మా అందరికి ఎంత హ్యాపీ అనిపించింది. ఒక జబర్దస్త్ తోడికి దక్కిన గౌరవం అది. అంతకు ముందు జబర్దస్త్ కామెడీగా అనే వాళ్ళంతా జబర్దస్త్ కామెడీనా రమ్మని చెప్పు, అతని దగ్గర ఏదో మంచి స్టోరీ ఉంటది, ఈ రోజు పిలుస్తున్నారంటే బికాజ్ ఆఫ్ వేణు అన్న. ఎందుకంటే బలగం ఒక గౌరవాన్ని తెచ్చింది అందరికి. అలానే ఆది గారు, మీకు రాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి క్వాలిటీస్, అమ్మాయి కలర్, హైట్, లుక్స్ ఎలా ఉండాలి? ఈ రోజుల్లో ఫస్ట్ అమ్మాయి అయి ఉండాలి. ఒరే నేనేమి ప్యూర్గా నీకు ముందు ఏమీ లేవు కదా, నువ్వు ముందు ఎవరిని లవ్ చేయలేదు కదా, ఇలాంటివి అడిగే పర్సన్ కూడా నేను కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఏజ్ దాటాక ఎవడొకడి మీద అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా కామన్ విషయం. ఒకరి మీద అట్రాక్షన్ రావకపోతే అది అటు పక్క ఆడవాళ్ళు కాదు, ఇటు పక్క మగవాళ్ళు కాదు. కాబట్టి అట్రాక్ట్ అవ్వడంలో తప్పే లేదు. అలాంటివి లేకుండా నాకు అసలు ఇంతవరకు మగాడిని చూడని అమ్మాయి కావాలి అంటే అది జరిగే పనే కాదు. అంటే మీకు ఉంటాయి కదా ఇలా ఉండాలి అమ్మాయి, హైట్, కలర్. నేను అవేం అడగనరా, నీ మనసులో ఇంకెవడైనా ఉన్నాడా, లేకపోతే చెప్పు, అప్పుడే ముందుకెళ్దాం అంతే తప్ప నువ్వు ఇంకొకరిని మనసులో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి మళ్ళీ నాతో కలిసి ఉన్న ట్యాగ్ చేసి తర్వాత నువ్వు వాడిని పిలిచి మీ ఇద్దరు కలిసి నన్ను వేసేసి అలాంటివి వద్దు మనకి. బతుకుంటే చాలురా దేవుడు అనుకుంటున్న టైం ఇది. ఈ 2026లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు కొత్తగా? కామెడీ అనేది నేను ఫిక్స్ అయితే ఏ రోజుకైనా బ్రహ్మానందం గారు లాంటి స్థాయికి వెళ్ళాలన్నది నా డ్రీమ్ రా. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఉన్నంత సస్టైనబిలిటీ రేపొద్దున మనం ఏ స్థాయికి వెళ్ళినా, లేకపోతే మనం ఇవన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళినా, వాడు యూట్యూబ్కి వెళ్ళి హైపరాది స్కిట్ పెట్టుకొని చూడడమో, లేకపోతే హైపరాది చేసిన కామెడీ సీన్ ఒకటి పెట్టుకొని చూడడమో, చూడాలనిపించేలాగా మనం ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇంకా మనం
ఇంకా కష్టపడాలి, కష్టపడాలి. ఇంకా మంచి మంచి సందర్భాలు ఉన్న సిచ్యుయేషన్స్ ఉన్న సినిమాలు మనకు పడాలి, ఆ సిచ్యుయేషన్ లో మన కామెడీ పండాలి, అది ఆడియన్స్ కి నచ్చాలి, ఇంతే. అంతే, బెస్ట్ కమెడియన్ గా ఉండాలి, బ్రహ్మానందం గారిలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఈ 2026లో. అంతే, ఓ అంతకు మించి ఇంకేం లేదా? ఇంకేం ఉంటదిరా, నాకేం హీరో అవ్వాలని ఇలాంటి ఏం లేవురా. కానీ చాలా సినిమాలు వచ్చాయని విన్నాను నేను. ఇప్పుడు కొంతమంది మనకి ఏదో వచ్చే వ్యూవర్షిప్ను బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో మన దగ్గరికి ఎవడో కూడా వచ్చి నేను ఒక 2 కోట్లు పెడతానండి, 3 కోట్లు పెడతానండి, ఈ కంటెంట్ తో చేద్దాం అంటారు. నేనేమంటానంటే ఆ 3 కోట్లు జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర. నేనే ఒక మంచి కంటెంట్ ఉన్న మంచి హీరోని ఎవరైనా ఆ రేంజ్ లో చేయగలిగే వాళ్ళని చూపించి మీకు ఆ డబ్బులకి కనీసం మీకు ఒక 10 రూపాయలు లాభం వచ్చేలా ఉండాలి, కానీ ఆ డబ్బులు మీరు పోగొట్టుకునేలా ఉండకూడదు. ఎందుకంటే నా బాడీకి కానీ నేను ఫైట్లో పాటలో పెట్టుకుంటే ఆడియన్కి అది నచ్చదు. వాడు నన్ను ఎలా చూడాలనుకుంటాడు అలా చూడాలనుకుంటాడు. ఇంకా నేను చెయ్యాలనుకుంటే నాకు బసెల్ జోసెఫ్ అని ఒక హీరో ఉన్నాడు, ఆ మలయాళం అతను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటాడు. పాటలు ఫైట్లు ఇవేం ఉండవు, టోటల్ కంటెంట్ పరంగా వెళ్ళిపోతూ ఉంటది, కంటెంటే నడిపిస్తుంది. అలాంటివి చేస్తా. అలానే ఆది గారు ప్రతి ఒక్కరి లైఫ్ లో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉంటారు అంటారు. అలా మీ లైఫ్ లో ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచారు ఎవరైనా? వెన్నుపోటు కదా, కానీ రీసెంట్ గా నేను హ్యాపీ ఫీల్ అయిన విషయం ఒకటి. నేను ఏదైతే ఇండస్ట్రీకి అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు కృష్ణానగర్ ఒక చోటకు పిలిచారు, నన్ను పిలిచి ఆడిషన్ చేశారు. నువ్వు 5,000 ఇవ్వాలి, రేపు నుంచి నీకు షూటు. మనకు తెలియదు కదా, అవును, ఎవరినో అడుక్కొని తెచ్చి 5,000 ఇస్తే ఆ తర్వాత రోజు వెళ్తే ఆఫీస్ మూసేశారు. ఆ టైంకి నాకు 5,000 అనేది చాలా పెద్ద విషయం. అవి మళ్ళీ నేను ఇంకోటికి ఇవ్వాలి. కనీసం అందులో కనపడితే ఒరే ఇదిగోరా ఇందులో కనపడ్డానంటే వాడు కొన్ని రోజులు ఆగమన్నా అవుతాడు. అది మూసేశారు, అది లేదు, వీడికి 5,000 ఇవ్వాలి, వీడు అడుగుతున్నాడు, వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మొన్న అతను ఎవరో పాపం అతను ఏదో చిన్న సినిమా ఒకటి తీసుకొని ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అతను చెప్పాడు, ఇప్పుడు అతను హైపరాది అయ్యాడు, అతని దగ్గర 5,000 తీసుకుంది నేనే అని. నేను ఇప్పటికీ పశ్చాత్తాపడుతుంది ఆ ఒక్క విషయంలోనే. ఆ తర్వాత మాకు ఆ పరిస్థితులు అనుకూలించక వెళ్ళిపోయాను. ఈ రోజు అతను హైపరాది అయ్యాడు, అతనికి సారీ అని చెప్పాడు పాప. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ఇదైతే బెస్ట్ థింగ్, ఇది వెన్నుపోటు కాదు, ఇదైతే హ్యాపీ థింగ్. ఆ టైంకి అది వెన్నుపోటు, కానీ ఈ టైంకి చాలా ఫన్ ఇన్సిడెంట్. ఫన్ అది. మీరు ఎన్నో కష్టాలు చూసి వచ్చి ఉంటారు. అలానే డబ్బులు సంపాదించి కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆ డబ్బు మీద అత్యాశ ఉండకూడదు. ఫస్ట్ ఒకడి మీద జలస్ ఫీలింగ్ తో నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జలస్ ఫీలింగ్ ఆపేసి పక్కింటోడు ఏమనుకుంటాడా అనేది ఆపేసి నీ లైఫ్ హ్యాపీగా ఉందా లేదా, నీకు వస్తున్న డబ్బుతో నీ అవసరాలు తీరుతున్నాయా లేదా, ఇది మాత్రమే ఆలోచించగలిగిన రోజు ఆ ఫ్యామిలీ ఆ వచ్చే డబ్బుతో హ్యాపీగా ఉంటది. అంతే, నువ్వు ఏడవడం ఆపాలి. ఫస్ట్ ఒకడి మీద ఏడవడం ఆపాలి. ఆ రోజే నీకు సక్సెస్ అయినా డబ్బు అయినా ఏదైనా వెతుక్కుంటూ వస్తుంది. అలానే ఆది గారు రీసెంట్ టైంలో సనాతన ధర్మం అని చాలా మంది గొడవలు పడడం కానీ చాలా ఫైట్స్ జరగడం కానీ జరుగుతుంది. మనిషి కోసం ఇవి ఉన్నాయా, దానికోసం మనిషి ఉన్నారా? నేనేమంటానంటే నువ్వు నీ మతాన్ని ప్రేమించడంలో తప్పే లేదు, కానీ ఇతర మతాలని గౌరవించాలి అనేది మెయిన్. నేను ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినప్పుడు కూడా ఆయన సనాతన ధర్మం అన్నాడు, కానీ ఇతర మతాలని ఆయన రెస్పెక్ట్ చేసినంతగా ఎవరు రెస్పెక్ట్ చేయరు. ఆయన ఏ రోజైనా ఇంతమందికి సహాయం చేశాడు, కౌలు రైతుల కోసం అంత సహాయం చేశాడు. ఏ రోజైనా కులం చూసి మతం చూసి సహాయం చేశాడా? వాళ్ళ అవసరం చూసి చేశాడు. అలాగే మొన్న ఇప్పుడు ఆ మన్యం ప్రజలు కానీ వాళ్ళు ఏమన్నా హిందూ మతం అని చేశాడా? వాళ్ళందరూ వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చేశాడు. అలా ఆయన ఎప్పుడూ కూడా మతం చూసి చేయడు, వాళ్ళ అవసరం చూసి చేస్తారు. అలాగే మనం కూడా ఉండాలంటాం. ఇప్పటికీ నాతో పాటు అజర్ అని ఒక ముస్లిం సంబంధించిన అబ్బాయి ఉంటాడు, పవన్ అని ఒక అతను ఇప్పుడు మారుతి గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా చేస్తున్నట, అతను ఒక క్రిస్టియన్. నా రూమ్ లో ఉంటారు వీళ్ళు. ఇలా నేను అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్నవాడిని. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఊర్లో సుబాని అని ఒక ముస్లిం, ఆ తర్వాత ఆదర్శ, బ్రహ్మయ్య, వీరేంద్ర ఇలా ఉన్న సుబాని కూడా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. వాడు ఇప్పుడు ఏదన్నా రంజాన్ వచ్చినప్పుడు వాడు నన్ను ఇంటికి పిలుస్తాడు, వాళ్ళ ఇంట్లో మంచిగా ఆ రోజు బిర్యానీ వండి, అలాగే సంక్రాంతి వచ్చినప్పుడు వాడు మా ఇంటికి వస్తాడు. మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి అందరూ గౌరవించాలి. అందరూ అలాగే కొంతమంది ఎక్కడో పాకిస్తాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇక్కడ ముస్లింలందరికీ ఆపాదిస్తుంటారు, అది చాలా రాంగ్ అంటాను. చాలా మంది పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం తీసుకుంటారు, విడిపోయినప్పుడు భరణం తీసుకుంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ భరణం తీసుకోవడానికే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు.
కర్ణం తీసుకోవడానికి పెళ్ళా? ఫస్ట్ వాళ్ళకి డబ్బు అవసరం ఉందని తెలిసినప్పుడు ముందు పెళ్లి చేసేసుకొని 1 సంవత్సరంలో గొడవ పెట్టేసుకొని నువ్వు నా మొగుడు కాబట్టి కంపల్సరీగా నువ్వు నాకు భరణం అని ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కంపల్సరీ ఉన్నారు, అవి జరుగుతున్నాయి కూడా. అలాగే అధిక అంటే కట్నం తీసుకున్నది అది సరిపోక మళ్ళీ ఇంకా అధిక కట్నం కావాలని చెప్పి బాధ పెట్టే మగాళ్ళు ఉన్నారు. అలానే ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి ఆది గారు? ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా దారుణంగా మారిపోయింది. ఎవరి ఫోటోలను ఎలా ఎడిట్ చేస్తున్నారు అనేది అమ్మాయిలకైతే మరీ దారుణంగా, ఇవి నిజమేనా అనిపించేలా ఉన్నాయి. అసలు అది కాదు, వాళ్ళు కాదని చెప్పడానికి కూడా లేదు, కాదని చెప్పడానికి లేదు, చాలా రియాలిటీగా ఉంటున్నాయి. వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నిసార్లు అని చెప్తారు, ఎంతమందికి అని చెప్తారు, ఇది తెలియట్లేదు. అందుకని ఏఐ అనేది చాలా డేంజర్ గా మారింది. అది మరి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలియదు, మరి ఎందుకు ఇంతమంది ఉండి కూడా దాన్ని మాట్లాడి దాన్ని వద్దని అనట్లేదో నాకు తెలియదు. కానీ అది ఉపయోగం కంటే ఎక్కువగా నష్టాలే ఎక్కువ ఉన్నాయి దానివల్ల. మరి దాన్ని అందరూ కేర్ తీసుకుని అది చేస్తారు అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో చాలా మంది ఈవెన్ సెలబ్రిటీల గురించి అయినా చాలా మందిని వాళ్ళని ఇబ్బంది పడేలాగా ట్రోల్ చేస్తున్నారు. అదేంట్రా మీరు కూడా మీ షోలో అప్పుడప్పుడు ట్రోల్ చేస్తారు కదా అని మీరు అనొచ్చు. కానీ మాకు మీకు తేడా ఏంటంటే మేము ఏదైనా చెప్పి చేస్తాం. అవతలోడికి ఈ రోజు ఈ కౌంటర్ వేసి అడిగి చేస్తాం. కానీ మీరు అలా ఎవరినైనా అడిగి చేస్తున్నారా? చేయట్లేదు, అలా చేసేస్తున్నారు. అది వాడికి ఇష్టం ఉండకపోవచ్చు, వాడు ఇబ్బంది పడవచ్చు, బాధపడవచ్చు, కొంతమందికి సూసైడ్ థాట్స్ రావచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఏదైనా సరే అవతల వాడికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే మీరు అలాంటి కౌంటర్లు వేయాలి. ఎలాంటి కౌంటర్లు అయినా, ఏ ట్రోలింగ్ అయినా నువ్వు అవతలో అడిగి చెయ్యాలి. అంతేగాని మీ ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తే ఇబ్బంది పడే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా లేడీస్. వాళ్ళు ఎంత ఇప్పుడు సపోజ్ ఆ ప్రగతి గారు ఆవిడ అంత సాధించారు, కానీ ఆవిడ సాధించిన దానికంటే కూడా ఆ సాధించక ముందు జరిగిన అవమానాల మీద ఇప్పటికే ఆవిడ బాధపడుతున్నారు. అలానే ఆది గారు, అసలు 19 కిడ్స్ అంటే ఒకలా ఉండేది, ఇప్పుడున్న కిడ్స్ టోటల్ డిఫరెంట్. అసలు దేని వల్ల ఈ చేంజెస్ జరుగుతున్నాయి అంటారు? మన టైంలో 90s అప్పుడు ఫోను ఓన్లీ నంబర్స్ ఉండే ఫోన్ ఉండేది. ఆ నంబర్స్ ఉండే ఫోన్ వల్ల ఓన్లీ ఫోన్లే మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజు ఎప్పుడైతే టోటల్ అంతా ఫోన్లోకి వచ్చేసిందో ఆ ఫోన్ అన్ని రకాలుగా మార్చేస్తుంది. వాడు అందులోనే చూసేస్తున్నాడు. ఎవరు ఎక్కడ ఏ అమ్మాయిని ఎలా పటాయించాలనేది తెలుస్తుంది, ఎవరిని ఎలా మర్డర్ చేయొచ్చో తెలుస్తుంది, ఏ గంజాయి ఏ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది, ఎలా చెడిపోవచ్చు అనేది అన్ని రకాలుగా ఫోన్తో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఫోన్ ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చేసింది. సీరియస్గా చెప్పాలంటే ఈ ఫోన్ అనేది లేకుండా చూడు అందరి లైఫ్లో ఎంత ఆరోగ్యంగా ఎంత హ్యాపీగా ఉండేవో నీకు ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. సంక్రాంతి వస్తుంది, మరి ఏంటి ఊరికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? ఈ విధంగా అయినా చెప్తే మంచిదేమో. ఈసారి సంక్రాంతికి నేను వెళ్ళట్లేదు. యాక్చువల్గా సంక్రాంతికి నేను ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను అభిమానించే వాళ్ళు లేకపోతే నన్ను ఇష్టపడే వాళ్ళు మా చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళు వచ్చి అది అన్న మొన్న ఇది చూసాను చాలా బాగుందని చెప్పడానికి, లేకపోతే మొన్న అది చేసి ఇది చేసాము, లేకపోతే మమ్మల్ని కూడా ఎవరినైనా ఎంకరేజ్ చేయమని అడిగేవాళ్ళు. ఇలా పాపం చాలా మంది వచ్చేస్తారు. ఈసారి సంక్రాంతికి నాకు కొంచెం వర్క్ ఉండడం ఒకటను, మా నాన్నకు కూడా కొంచెం ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళానంటే పాపం వచ్చే వాళ్ళందరికీ ఆయన ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలని తపన ఉంటుంది అతనికి. ఆయన లేవడం దాకా వాళ్ళని ఏదో రిసీవ్ చేసుకోవాలనుకోవడం, లేకపోతే బయటకు వెళ్ళడం, ఇలాంటివి ఏదో ఆయన ఇది కొంచెం ఆయనకి ఆ రెస్ట్ చాలా కావాలి. అందుకని కొంచెం నేను ఈ సంక్రాంతికి వెళ్ళట్లేదు. ఆఫ్టర్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక సందర్భం చూసుకొని వెళ్తాను. అంతే అంటారా? ఆది గారు, సౌమ్యకి మీకు ఏంటి? పాపం ఆ అమ్మాయి ఆ బెంగళూరు నుంచి వచ్చి ఆ అమ్మాయి కష్టపడుతుందిరా. ఆ అమ్మాయికి ఉన్న ఒకే ఒక్క ఫీలింగ్ ఏంటంటే ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏముంటుందంటే ఆ అమ్మాయిని ఎవరైనా ఏదన్నా తొక్కేస్తున్నారా, లేకపోతే ఆ అమ్మాయిని ఎవరైనా వెనక్కి నెడతారా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇదేంటి నాకు ఇక్కడ ఎక్కువ స్కోప్ లేదు, నేను ఇంకా మాట్లాడగలను కదా. మాట్లాడగలవు, అందరూ మాట్లాడగలరు, కానీ అక్కడ మనం స్కోప్ చూసుకోవాలి. ఈ ఒక్క విషయం ఆ అమ్మాయి పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డాన్స్ మీకు వచ్చాక కావాలని అలా స్టేజ్ మీద చేస్తారా? నాకు డాన్స్ అసలు రాదు మా. నేను ఇక్కడికి వచ్చాక చేసేదే మీ మల్లేశ్వరివే మధురాశల మంజలివే డీల్లో. అది కూడా వాళ్ళు ఒకటి నేర్పిస్తే నేను ఒకటి చేసి అది బాగుందన్నారు. ఫన్ అక్కడ కూడా ఫన్ క్రియేట్ చేయాలనుకుంటారు మీరు. ఆ ఫన్ క్రియేట్ చేయడం కాదు, నేను డాన్స్ చేస్తే ఫన్ వస్తుందేమో నాకు తెలియదు. అలానే ఆది గారు, చాలా మంది చదివిన చదువుకి చేసే పనులకి చాలా మంది నాకే సంబంధం లేదు. నేను చదివిన చదువు వేరు, నేను చేస్తున్న పని వేరు. చదివిన చదువుకి చేసే పనికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ చదివిన చదువు నువ్వు ఏ పని చేసినా దానికి సంబంధం ఉంటుంది. అదే నేను నడిపిస్తుంది, అదైతే అర్థం చేసుకోవాలి. అంతేనా? అలానే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టేబుల్ గా కొన్ని రోజులు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను టీవీలో కనపడతా, ఒకసారి కనపడాలి, ఇలాంటి బ్యాచ్ రాకపోతేనే బెటర్. ఇక్కడ కనపడాలి
అన్నది సమస్య కాదు, నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే ఎక్కువ కాలం నువ్వు కంటిన్యూగా ఉండగలుగుతావు. అది అసలు ఎవరిని మాట్లాడనివ్వడు, తొక్కేస్తారు. నా గురించి నా సర్కిల్ వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడైతే పాలిటిక్స్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆ 10% నెగిటివిటీ నాకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అంతే, లేకపోతే నా గురించి ఎందుకు సామాన్య ప్రేక్షకుడు ఎప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించడు. వాడు మనం చేసిన వాటికి నవ్వాలని ఆలోచిస్తాడు. మనం పాలిటిక్స్ కి ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఆటోమేటిక్ గా ఒక వర్గం మనల్ని టార్గెట్ చేయాలని చూస్తారు. ఐ డోంట్ కేర్. అలానే ఆది గారు, ఒకరిని తొక్కితే కానీ ఎదగలేమని కొంతమంది అంటూ ఉంటారు. అది మీరు నమ్ముతారా? అంటే ఎవరినైనా జరగదురా. ఇప్పుడు నా టీంలో ఒక 5 చేశారు. ఆ 5 పాపులర్ అయ్యేలా చేశాను నేను. అవును. ఇప్పుడు నా టీంలో వాళ్ళందరూ ప్రతి నెల 4-5 ఈవెంట్లు చేసుకుంటున్నారంటే వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యారు. ప్రతి ఒక్కరికి రైజింగ్ రాజు గారు, దొరబాబు కానీ, మన శాంతి స్వరూప్ కానీ, గణపతి మాస్టర్ కానీ, మోహన్ కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళంతా ఈవెంట్లు చేసుకుంటున్నారు. ఆది గారు, మీరు ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ఎంత? ఫస్ట్ అభియాన్న దగ్గరే. ఆయన పాపం వెనక నిలబడ్డాడు కూడా ఎంతో కొంత పేమెంట్ రాసి ఇచ్చేవాడు. ఒక స్కిట్లో ఎంతమంది వెనక నుంచున్నా, ఎంతమంది చేసినా వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు ఎంతో కొంత పేమెంట్ ఇచ్చి పంపిస్తారు అనమాట. అంత మంచి వ్యక్తి అభియాన్న. కాబట్టి ఆయన త్రూనే మనము నేర్చుకుంది. ఆయన స్టార్టింగ్ లో ఆ టైంకి 2,000 అనేది చాలా పెద్ద విషయం. మనం చాలా నిలబడినందుకు వరకు 2,000 ఇవ్వడం అనేది కూడా పెద్ద విషయం. అప్పుడు 2,000 ఫస్ట్ పేమెంట్. ఇప్పుడు ఇంకా అసలు అవి మనం ఇంకా జరుగుతూ ఉంటాయి. అంతే జరుగుతున్నాయి. ఆ సీక్రెట్లు మమ్మల్ని అడగండి, మేము చెప్పం. మీరు ఇప్పుడు వరకు ఎప్పుడైనా అనుకున్నారా ఆది గారు, ఈయన డైరెక్షన్లో నేను చేయలేదు, చేస్తే బాగున్నాను, మీకు ఏదైనా ఒక కోరిక ఉందా? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడి కళ ఒక్కసారైనా రాజమౌళి గారితో వర్క్ చేయాలని. అలాంటి కళ ప్రతి ఒక్కడికి ఉంటది. అది నెరవేరని రోజు వాడు అసలు సూపర్ సక్సెస్ అయినట్టు. అలాంటి అవి జరుగుతూ ఉంటాయి. ఏదో మీకు రాజమౌళి గారితో చేస్తే హ్యాపీ. అయితే పెద్ద పెద్ద హీరోలకే ఉంటది ఆయనతో చెయ్యాలని. అలాంటిది మనం ఎంత నలుసంత. అలానే ఇంత నవ్వించే మా ఆది గారు ఏ దేవుడిని నమ్ముతారు? నేను బేసిక్గా నాకు అయ్యప్ప స్వామి, సాయిబాబా వీళ్ళిద్దరిని ఎక్కువ నేను అనుకుంటూ ఉంటాను. మా ఊర్లో కూడా అందరూ ఆ అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు ఈ పడి పూజలని ఇవన్నీ చేస్తుంటారు. నేను వాటికి అటెండ్ అవుతుంటాను. అయ్యప్ప స్వామి భజన అన్నా లేకపోతే అక్కడ పెట్టే ప్రసాదం కూడా చాలా బాగుంటది యాక్చువల్గా. అలాగే ఆ అయ్యప్ప స్వామి సాంగ్స్ విన్నప్పుడు కూడా తెలియని ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఒక సాంగ్ ఒక అతను మలయాళమో తమిళ్లోనో ఒక షోలో పాడాడు అయ్యప్ప స్వామి సాంగ్. ఇప్పటికీ నేను తెగ వింటుంటాను. అది ఎంత బాగా పాడాడు ఒక అతను. ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక ప్రాబ్లం క్లియర్ అయింది నేను అనేది ఏదైనా ఉందా అండి? ఏదైతే మనము ఇండస్ట్రీకి, జాబ్కి వీటి మధ్యలో స్ట్రగుల్ అయిన ఆ అప్పులు తీర్చడానికి ఈ స్ట్రగుల్ అయిన సందర్భంలో నేను తీసుకున్న పెద్ద డెసిషన్, ఆ ఉన్న పొలం కూడా అమ్మేయాలన్న డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ శక్తిని ఇచ్చి మళ్ళీ నేను అది సంపాదించుకునేలా చేశారు. కాబట్టి ఆటోమేటిక్ గా అప్పుడు ఒకసారి తలుచుకున్నాను. అంతేనా? అయ్యప్ప స్వామి అంటే మీకు అంత ఇష్టం? అంతే. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్ గా మా బ్రదర్స్, మెయిన్ నా ఓన్ అన్నయ్యలు 2 ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకే కాల్ చేస్తాను. అంతే. ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పకూడదు. మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాగా డల్ అయిపోతారు. కాబట్టి అన్నయ్యలు 2 ఉన్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. అలానే ఆది గారు, మీకు కొన్ని పేర్లు చెప్తాను. అవి మన సెట్లో, మన లొకేషన్లో, మన ఆర్టిస్టులకి ఎవరికి ఇస్తారు? మంకీ ఫెలో నాకు సెట్ అయిద్ది, మన సుధీర్ బ్రదర్ కి సెట్ అయిద్ది, రామ్ ప్రసాద్ అన్నకి, మా ముగ్గురికి సెట్ అవుద్ది. కంత్రీ ఫెలో నరేష్ గడికి సెట్ అవుద్ది. కంత్రి వేషాలు. కాకపోతే నాకు బాగా ఇష్టం వాడంటే. నాకు నరేష్ గాడు, నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది జబర్దస్త్లో నరేష్ గాడితోనే. వాడంటే చాలా ఇష్టం. మిమ్మల్ని మొన్న ఎన్ని తిట్టాడో తెలుసా? మీరు ఇంట్లోనే రూమ్ లోనే ఉంటారండి, ఎందుకు ఎక్కడికి? నాకు ఇంట్రెస్ట్ ఉండదురా. నాకు బయట లొకేషన్స్ చూసి వావ్ అన్నం ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదా. అంతే కదా, ఏముంది ఇట్లా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకని నేను బయటకు వెళ్ళను. మరి నాకు తోడు ఉండాలంటే ఇంకోటి ఉండాలి కదా. అందుకని నరేష్ గారిని అక్కడే పెట్టేసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏముందో ఇందులో దాన్ని తవ్వేస్తే ఇటుకలు ఉంటాయి, ఇటుకల కింద నేల ఉంటుంది, అది పెద్ద విషయం అరా దాన్ని ఏమో అని వాడికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాడు ఆస్ట్రేలియా వెళ్ళి అందరు బయటకు వెళ్ళారు లొకేషన్ చూడడానికి, స్టేడియం చూడాలని. వాడు నేను రూమ్ లో చెప్పాడు, వాడి కిందకి తీసుకెళ్ళి ఇలా రౌండ్ తిప్పి ఇదే ఆస్ట్రేలియా ఏముంది మళ్ళీ పైకి తీసుకెళ్ళారు. పులి ఎవరికి ఇస్తారు? పులి నాగబాబు గారు. సింహం అయినా పులైనా ఆయనే. అంతేనా? అందాల రాక్షసి నువ్వేరా. అబ్బా వర్ష. అబ్బా, థ్యాంక్ యూ. మరి ఈ రోజు చూడు, నువ్వు అందాల రాక్షసి లాగే ఉన్నావురా. నాకే ఇస్తారా నిజంగా? నువ్వు వచ్చిన ఫస్ట్ స్కిట్ మనం భైరవ ద్వీపం స్పూఫ్ చేసాం. ఆ కింద కామెంట్స్ చూడండి, ఎవరు ఈ అమ్మాయి జూనియర్ సమంత లాగుంది అని చాలా మంది అన్నారు. దీనికంటే కూడా ఈ అమ్మాయి ఒకసారి ఈ చిక్రీ సాంగ్ చాలా మంది చేశారు రీల్స్, కానీ వర్ష చేసిన రీల్ చూడండి 5 మిలియన్ దాకా చూసినట్టున్నారు. అది కానీ ఎంత బాగుందో. జాన్వీ కపూర్ కూడా స్టేటస్ పెట్టింది. ఎంత బాగుందో ఆ రీల్. కాబట్టి మీరు ట్రోల్ చేయక్కర్లా, వర్ష చాలా బాగుంటది. Oh my God,
థ్యాంక్ యూ ఆది గారు. మొత్తానికి అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా మంది మోటివేట్ అయ్యారు, చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకొని మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఈ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేయచ్చు. అందరికీ కూడా 2026వ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం మీరు అనుకున్నవి సాధించాలని, మీ అమ్మా నాన్నను బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలానే కిసిక్ టాక్స్ రావడం ఎలా అనిపించింది? ఆటోమేటిక్గా వర్ష చాలా మంచి షో చేసిందనే ఫీల్ వచ్చింది బయట. ఎందుకంటే నువ్వు చేసిన చాలా మందితో చేసిన విషయాలు బయట వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు కనీసం ఒక 10 రీల్స్కి ఒకటి నువ్వు చేసిన ఎవరొకరిని చేసిన సెలబ్రిటీకి సంబంధించిన రీల్ వస్తుంది అంటే అది సక్సెస్ అయినట్టే. కాబట్టి ఈ షో చేయడం నువ్వు మిగతా జబర్దస్త్ సీరియల్ వీటన్నిటికంటే కూడా ఇది నీకు ఇంకొక స్టైల్ ఆఫ్ ఒక ఇమేజ్ వచ్చే విషయం. నేను అడగగానే ఆది గారు మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు నాలా చాలా మంది ఆయన ఇచ్చిన ఒక దారి వల్ల హ్యాపీగా సెటిల్ అయి ఉన్నాం. నిజంగా నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే కూడా నాకు ఫస్ట్ దారి చూపించింది ఆది గారు. ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. మొత్తానికి ఒక్కసారి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మరి ఇంటికి ఆడపిల్ల ఎప్పుడు వస్తుంది ఆది గారి ఇంటికి? ఆ పెళ్లి గురించేరా కొంచెం ఈ రోజుల్లో విషయాలు చూస్తుంటే కొంచెం పెళ్ళి అనేది చాలా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. అంతకుముందు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండేయంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అదిగాక బయట కొన్ని ఇన్సిడెంట్లు చూశాక భయపడిపోతున్నారు పెళ్ళంటేనే. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, కానీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వినకూడదు. మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను ఆది గారు. లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను నేను. బ్రేకప్ సక్సెస్ అంటారా? అంతే, మొత్తానికి ఫెయిల్యూర్ సక్సెస్ గా మార్చుకున్నోడే అసలైన లవర్. మీలాంటి వాళ్ళు చెప్తే అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెమైనా వినొచ్చు. ఒక్కరిద్దరు మారినా కూడా మనకి హ్యాపీయే. ఈ షోలో నలుగురికి ఉపయోగపడేలా చాలా ఉన్నాయి నేను చూశాను. ఈవెన్ నువ్వు చేసిన ఇంద్రజ గారితో కానీ, కస్తూరి గారితో, మహేష్ విట్ట, వీళ్ళందరితో చేసినప్పుడు నేను చాలా విషయాలు చాలా మందిని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి షో అందుకే ఇంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. తమ్మునైల్లో నీ ఫోటో ఉంటే వచ్చే వ్యూస్ వేరు, నీ ఫోటో లేకపోతే వచ్చే వ్యూస్ వేరు. కాబట్టి ఆటోమేటిక్గా నీ ఇంపాక్ట్ ఉంది.